ఎస్. సో బ్యాక్టీరియా ప్రోగ్రామ్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ టాన్సిల్స్ ప్రోగ్రామ్. గవద బిళ్ళలకి కానీ టాన్సిల్స్ చిన్నపిల్లల్లో వచ్చే ఆ టాన్సిల్స్ కి కానీ ఎనర్జెటిక్ బ్యాలెన్సింగ్ జరుగుతుంది. అక్కడ జరుగుతున్న ఇన్ఫెక్షన్స్ అన్ని మనకి తగ్గుతాయండి. సో లివర్ ఫంక్షన్, లివర్ వల్ల ఒక్కొక్కసారి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అని చెప్పారు. అల్సర్స్, పెయిన్స్, నిద్ర లేని వాళ్ళు, డ్రింక్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ లివర్ మెటబాలిజం పెంచడానికి ఇక్కడ ఈ లివర్ ఫంక్షన్ మనకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇంటాలరెన్స్. సో ఫుడ్, ఒక్కొక్క ప్రదేశం యొక్క ఫుడ్ మనం వేరే ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అది మనకి పడనప్పుడు మనకు వచ్చే ఆ ఇంటాలరెన్స్ ని ఇది డైల్యూట్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది. సో అమీబియోసిస్ లాంటి వాటిల్లో, పెప్టిక్ అల్సర్స్ లాంటి వాటిల్లో మనం ఈ ప్రోగ్రామ్ ని వాడచ్చండి. సో డిఫెన్స్ సిస్టమ్ ని, బాడీలో డిఫెన్స్ సిస్టమ్ ని బాగా పెంచుతుంది, డైజెషన్ కి తోడ్పడుతుంది. మనకి తెలియని ఫుడ్, కొత్త రకం ఫుడ్ తీసుకున్నాం కాబట్టి అది డైజెస్ట్ అవడానికి హెల్ప్ అవుతుందండి. సో నోటి పొక్కులు, వేడి ఎక్కడం లేదా మౌత్ అల్సర్స్, ఇలాంటి ఎంగిలి పొక్కులు, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి ఈ ఇంటాలరెన్స్ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ టాక్సిన్స్. టాక్సిన్స్ మనం తీసుకునే ఆక్సిజన్ లోంచి బాడీలో ఉన్న కార్బన్ కలిసి బయటకు వచ్చేది కార్బన్ డైఆక్సైడ్. ఇలా బాడీలో కరెక్ట్ గా బ్రీదింగ్ సరిగ్గా లేక వేరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కార్బన్ ఎక్కువ మిగిలిపోతే, బాడీలో బ్లడ్ లో మిగిలిపోతే లీడ్స్ టు లాట్ ఆఫ్ టాక్సిన్స్ ఇన్ ద బాడీ. సో ఇది స్మోకింగ్ వల్ల కానీ, ఆస్తమా కానీ, ఈస్నోఫీలియా కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ టాక్సిన్స్ మనం వాడుతూ ఉంటామండి. ఇది ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ లో లేదా యూరిక్ యాసిడ్ అక్యుములేషన్, గౌట్ ఆర్థరైటిస్, ఇలాంటి వాళ్ళకి, తర్వాత ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ కీళ్ల వాతం, హెవీ మెటల్స్ బాడీలో ఉండిపోయినప్పుడు, సో ఈ అన్నిటికీ కూడా స్కిన్ ఇష్యూస్, ఈ సోరియాసిస్ లాంటి స్కిన్ ఇష్యూస్ కూడా ఈ టాక్సిన్స్ ప్రోగ్రామ్ అనేది మనం వాడుతుంటాం. జనరల్ గా సజెషన్ ఇచ్చారు, రెగ్యులర్ గా నెలకొకసారి కానీ అట్లీస్ట్ లేదా వీక్లీ వన్స్, మనం సిటీలో కొంచెం ఇండస్ట్రియల్ పొల్యూషన్ కి దగ్గరగా ఉన్నాం అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ అయినా అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్, టాక్సిన్స్ ప్రోగ్రామ్ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ హెడ్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. టెన్షన్స్, షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి, తర్వాత సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, బైపోలార్, ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఇలాంటి వాటికి, ఫోబియా ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ హెడ్ ప్రోగ్రామ్ బాగా పనిచేస్తుందండి. ఇది ప్రోస్టేట్ ప్రోగ్రామ్ కూడా తెలుసుకున్నాం. మెన్ లో కూడా వచ్చే ఆ చేంజ్, విమెన్ లో మెనోపాస్ లాగా మెన్ లో వచ్చే ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే మిగతా అన్ని ఇబ్బందులు కూడా దీని వల్ల తగ్గుతాయండి. ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, ఇలాంటివన్నీ మనకి హెల్ప్ అవుతాయండి. నెక్స్ట్ లంగ్స్. ఇన్ జనరల్ గా పోస్ట్ కోవిడ్ ఉన్న ఇబ్బందులు, ఆయాసం ఉన్న వారికి కానీ ఇట్ ఇంప్రూవ్స్ లంగ్ వైటాలిటీ. జనరల్ గా లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్ ఇన్ఫ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి వైటాలిటీ, శరీరంలో మీకు ఆ ఉత్తేజం అనేది మీకు చాలా వరకు పొందొచ్చు. సో ప్రాణశక్తి బాడీలో ఎక్కువ అవుతుంది లంగ్ ఫంక్షన్ బాగున్నప్పుడు. థైరాయిడ్ గ్లాండ్ గురించి నేర్చుకున్నాం. సో హైపోథైరాయిడిజం, హైపర్, హైపో, ఎలాంటి వాటికైనా థైరాయిడ్ గ్లాండ్ ని బ్యాలెన్స్ లోకి తీసుకొస్తుంది ఎనర్జెటికలీ. అండ్ సో నెమ్మది నెమ్మదిగా టైంతో పాటు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. నెక్స్ట్ జాయింట్స్ అండ్ బోన్స్ ప్రోగ్రామ్స్ ఉంది. సో ఎక్కడ జాయింట్స్ ఇబ్బంది ఉన్నా, టాక్సిన్స్ ఎక్కడైనా అక్కడ జాయింట్స్ లో ఉండిపోయినా, సాఫ్ట్ టిష్యూలో ప్రాబ్లం వచ్చినా, బ్లడ్ ఫ్లోని బెటర్ చేసి మనకి జాయింట్స్ అండ్ బోన్స్ దగ్గర ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది ఈ జాయింట్స్ ప్రోగ్రామ్. ద లాస్ట్ ప్రోగ్రామ్ లాస్ట్ వీక్ లో మనం నేర్చుకున్నది సయాటికా లోకల్. సో రెండు కాళ్ళకు బ్లడ్ సప్లై అందేది సయాటికా నర్వ్ ద్వారా, దాని వల్ల వచ్చే ఇబ్బందులను ఇది తగ్గిస్తుందండి. దీనికి సింపుల్ గా మనకి చిన్న సిమ్టమ్స్ లాంటివి ఏంటంటే కాళ్ళల్లో తిమ్మిర్లు ఎక్కువ ఉండడం, కాళ్ళ కండరాలు సడన్ గా కొంచెం సన్నబడిపోవడం, కాస్త ఎక్కువసేపు నుంచున్న కొన్ని రకాల ఇబ్బందులు రావడం, ఇలాంటివన్నీ సయాటికాలో తేడా ఉందని మనం గ్రహించుకోవడానికి. సో ఇది వాడటం మొదలెట్టాక నెమ్మదిగా
మీకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీ అవుతుంది. సో మీరు తొందరగా ఈ సయాటికా పెయిన్స్ నుంచి కూడా రిలీఫ్ పొందొచ్చండి. సో పెయిన్ కూడా వాడుకుంటూ ఉండండి పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఇలాంటి కాళ్ళ తిమ్మిర్లు కానీ, కండరాలు సన్నబడిపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనిపిస్తుంటే అది సయాటికా సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, కాబట్టి ఇది మెయిన్ ఆస్పెక్ట్ అండి. సో దీని తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోదామండి. బయో ఎనర్జెటిక్ బ్యాలెన్స్ 1. ఇక్కడ నుంచి మనం ఈ రోజు డాక్టర్ గారిని ఆహ్వానించుకుందాం. సో ఇమ్యూన్ సిస్టమ్ ప్రోగ్రామ్ కానించి మనం నేర్చుకుందాం అండి. సో డాక్టర్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు అవర్ సెషన్. గుడ్ ఈవినింగ్ అండి. ఈవినింగ్ అండి. సో మళ్ళీ థర్స్డే రోజు మనం అందరం కలుస్తున్నాం. చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడా. ఎందుకంటే నేను చెప్పడానికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇంట్రెస్ట్గా తెలుసుకోవడం, అట్లనే ఈ ఫ్రీక్వెన్సీస్ వాడుకొని మంచి మంచి రిజల్ట్ తీసుకున్న వాళ్ళని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్లో ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ గురించి నేను తెలుసుకున్నప్పుడు ఫ్రీక్వెన్సీస్ని వాడడం, ఆ వాడిన తర్వాత రిజల్ట్ రావడం అనేది నాకు కూడా క్వశ్చన్ మార్క్ అయినండి. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ లేటర్, అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 7-8 years బ్యాక్ ఈ ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే ఈరోజు మనందరికి తెలుసు మెడిసిన్స్ మింగడం, అట్లనే రకరకాల ఎక్సర్సైజ్ చేయడం, డైట్ మెయింటైన్ చేయడం, ఎన్నో రకాలుగా కుస్తీ పడుతుంటారు హెల్త్ గురించి. 40s వచ్చిన తర్వాత ఈరోజు కామన్గా చూస్తే హెల్త్ ఇష్యూ అనేది కామన్. అంటే ఎట్లా కామన్ అయిపోయిందంటే సడన్ గా వింటామండి 40s ఇలా అయిపోయిందండి, అలా అయిపోయిందండి. కారణం ఏంటని చూస్తే మెయింటెనెన్స్ లేదు, అంటే ప్రాపర్ ఫిజికల్ బాడీ మెయింటెనెన్స్ లేదు అని అంటారు అన్నమాట. అలా చాలా మంది సఫరర్స్ ని ఈరోజు మనం చూస్తున్నాం. అయితే అలా ఎన్నో రకాలుగా హెల్త్ ఇష్యూస్ లో బాధపడే వాళ్ళు ఒక వంతు అయితే, మెడిసిన్స్ వాడుకుంటూ మెడిసిన్ తోని సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకొని చాలా మంది బాధపడుకుంటూ మెడిసిన్స్ లేకుండా ఎలా బయటపడాలని ట్రై చేస్తుంటారండి. ఈ సొసైటీలో ఇది కామన్ అండి. అంటే ఇంకా చెప్పాలంటే రకరకాల థెరపీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ట్రై చేస్తుంటారు. అయితే ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ గురించి ఫస్ట్ టైం నేను తెలుసుకున్నప్పుడు నాకేం కన్ఫ్యూజన్ ఉండేదంటే రియల్గా ఇది వర్కౌట్ అవుతుందా, రిజల్ట్స్ ఇస్తుందా అనేది నాకు చాలా పెద్ద డౌట్గా ఉండేది. ఎప్పుడైతే నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాడడం మొదలుపెట్టారు. అలా వాడడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ రావడం, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు టెస్టిమోనియల్గా ఇలాంటి సెమినార్స్లో, జూమ్ మీటింగ్స్లో వాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పడంతో రియల్గా నేనే మోటివేట్ అవుతున్నాను. ఎందుకు మోటివేట్ అవుతున్నానంటే ఇలా అంటే మీ అందరికీ ఎట్లయితే డౌట్ ఉంటుందో నాకు డౌట్ ఉందండి. అంటే మెడిసిన్ లేకుండా అవుతుందా కదండి, ఇది చాలా పెద్ద డౌట్. ఇంకా చెప్పాలంటే ఈలీ గురించి ఫస్ట్ టైం మీరు ఎవరికైనా చెప్పారనుకోండి, వాళ్ళందరికీ వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే ఏంటి అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ ఏంటి సైన్స్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. రియల్లీ మీకు ఎట్లయితే అనుభవం ఉందో సేమ్ అదే అనుభవంతో నేను ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరంతా ఒక గ్రూప్ గా ఇంతమంది డివైస్ తీసుకొని వాడుతున్నారు, మీరు టెస్టిమోనియల్ చూస్తున్నారండి. కానీ మేము స్టార్ట్ చేసినప్పుడు టెస్టిమోనియల్స్ లేవు, గ్రూప్స్ లేవు, అండ్ ఎవరు బిలీవ్ చేసేవాళ్ళు లేరండి. చెప్తే స్టార్టింగ్ లో చెప్తే వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే వీళ్ళంతా చెప్పేది ఏదైతుందో ఇది జరగని పని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. నేను ఎప్పుడైతే ప్రాక్టీషనర్ ఉన్నానో నేనేం చేశానంటే ఇలా కాదు, చెప్పే కంటే దీన్ని రుచి చూపిస్తే బాగుంటుంది. అంటే చెప్తే అర్థం కాకపోవచ్చు, కానీ రుచి చూపిస్తే టేస్ట్ తెలిస్తే మాత్రం అంత అర్థమవుతుందని ఒక గుడ్డి నమ్మకంతో వి హావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ. సో ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఏం చేశానంటే ప్యూర్లీ పెయిన్స్ కి, తర్వాత మైగ్రేన్, తర్వాత ఇన్సోమియా అలాంటి ఏదైతే క్యాజువల్ గా ఏవైతే ఉంటాయో ఆ ఇష్యూస్ పైన నేను దీన్ని వాడడం మొదలుపెట్టాను, ఫ్రీక్వెన్సీస్. అలా వాడుతూ ఉంటే మంచి మంచి రిజల్ట్స్ రావడం. ఆ తర్వాత నాకే అనిపించింది ఒకసారి గ్యాస్ట్రిక్ వాడితే ఎట్లా ఉంటుందని గ్యాస్ట్రిక్ వాడాను, రిజల్ట్ వచ్చిందండి. అంటే అందరికి వచ్చిందంటే లేదండి, మళ్ళీ అది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నా, అందరికి రిజల్ట్ రావాల్సిన రూల్ లేదు. వినిపించట్లేదండి. ఎందుకంటే ఈ ట్రైనింగ్ ఐఎమ్ నాట్ హియర్. వచ్చిందండి, మధ్యలో వచ్చింది. యా,
సో అందరూ మానస గారు ఏం చెప్తారంటే పెన్ ఉందా, పేపర్ ఉందా, రాసుకుంటున్నారా అని చెప్తారండి. ఇది కారణం ఏంటంటే ఈ ట్రైనింగ్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఇది చాలా మీ అందరూ తెలియాలండి. ఈలీ డివైస్ కొనడం ముఖ్యం కాదు. ఈలీ డివైస్ వాడడం ముఖ్యం కాదండి. ఎలా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైనింగ్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదేనండి. ఎందుకంటే హెల్త్ ఇష్యూలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి సింప్టము, రెండోది రూట్ కాజ్ అండి. మీరు వినిండొచ్చండి. అందరికి తెలుసు. సింప్టమ్ వేరుగా ఉంటుంది. రూట్ కాజ్ వేరుగా ఉంటుంది. 80% హెల్త్ ఇష్యూస్ అన్ని ఇలానే ఉంటాయండి. ఇంకా చెప్పాలంటే మా దగ్గరికి అన్‌కంట్రోల్డ్ షుగర్‌తో వచ్చారనుకోండి. జనరల్‌గా అన్‌కంట్రోల్డ్ షుగర్‌తో వస్తే డయాబెటిక్ అనుకోని చెప్పి మనం పెట్టే ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ వాడే ఫ్రీక్వెన్సీ ఏంటండి అంటే స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాని డయాబెటిక్ సంబంధించిందని అందరూ చెప్తారండి. కానీ నేను అది చెప్పానండి. నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ పెట్టమంటాను. ఎందుకు ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ పెట్టమన్నానంటే ఇక్కడ మెంటల్‌గా స్ట్రెస్ అటనే ప్రతి సెల్ స్ట్రెస్‌లో ఉంటుందండి డయాబెటిక్. ఐ యామ్ అండి? అంతే కదండీ. సో మెటబాలికల్లీ ఎప్పుడైతే బాడీ ఇంబాలెన్స్ అయిందో ప్రతి సెల్ కూడా స్ట్రెస్‌లోనే ఉంటుందండి. ఇక్కడ మనము ఫ్రీక్వెన్సీలో ఆలోచించాల్సింది ఏంటంటే డిసీజ్ గురించి కాదు. ఇది చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ప్రెజెంటేషన్‌లో కూడా అదే ప్రాబ్లమ్ వస్తుంది. మనం ఏ డిసీజ్‌ని క్యూర్ చేయట్లేదండి. వి ఆర్ నాట్ క్లెయిమింగ్ దట్ ఈవెన్. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ డిసీజ్‌కి ఏవైతే రూట్ ఉందో అంటే ప్యాంక్రియా అనే ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు లేదా థైరాయిడే ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఆ థైరాయిడ్ కూడా సెల్స్‌తోనే ఏర్పడ్డదిగా. ఆ ప్యాంక్రియా కూడా సెల్స్‌తో ఏర్పడ్డది కదా. ఆ హార్ట్ కూడా సెల్స్‌తో ఏర్పడ్డది కదా. ఆ సెల్యులర్ ఎనర్జీని మనం రెగ్యులేట్ చేస్తామండి. దేనితో రెగ్యులేట్ చేస్తామంటే సెల్ యొక్క ఫ్రీక్వెన్సీతో అండి. అంటే సెల్లు ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారము సెల్‌లోకెళ్ళిందో ఆ ఆహారం అనేది సెల్‌లో బర్న్ అవుతుందండి. అంటే ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. అలా బర్న్ అయినప్పుడు సెల్ లోపల ఎనర్జీ డెవలప్ అవుతుందండి. ఆ ఎనర్జీతో పాటు సెల్లు కదులుతుందండి. ఆ కదలికనే సెల్ యొక్క ఫ్రీక్వెన్సీ అన్నారు. అవునా అండి? అవునండి. సో, 100. ఆ సెల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంబాలన్స్ అవుతే సెల్ యొక్క ఎనర్జీ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎట్లయితే మనము టెంపుల్‌కెళ్ళి ఒక గంట మోగిస్తామండి. మంచి సౌండ్ వస్తుందండి. అదే అడ్డగోలుగా మోగిస్తే తలనొప్పి వచ్చేస్తుందండి. చూడండి అదే గంట అండి. అడ్డగోలుగా మోగిస్తేనేమో తలనొప్పొచ్చింది. అదే ప్లెజెంట్‌గా మోగిస్తే అండి వినడానికి చాలా బావుంటుంది. బ్రెయిన్ గూడా కూల్ అయిపోతుందండి. ఎందుకట్లా అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఎప్పుడైతే ఉందో అది ప్రతి మన బాడీ లోపల ప్రతి కణానికి డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్ సంబంధించిన సెల్స్‌కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పంటే ఐ ఫ్రీక్వెన్సీ వేరు, నోస్ ఫ్రీక్వెన్సీ వేరు, కిడ్నీ ఫ్రీక్వెన్సీ వేరు. అంటే ఏంటంటే రేడియోలో ఎట్లయితే ఛానెల్స్ ఉన్నాయో సేమ్ అదే విధంగా మన ప్రతి బాడీ డిపార్ట్‌మెంట్ కమ్యూనికేషన్ ఒక ఫ్రీక్వెన్సీ సిస్టమ్‌గా ఏర్పడ్డది. ఈలీలో మనం చేస్తున్నది ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీస్‌ని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఏం చేస్తున్నామండి? బ్యాలెన్స్. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. సో సెల్యులర్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం వల్ల త్రూ ఫ్రీక్వెన్సీ మన సెల్ ఏమవుతుందంటే యాక్టివ్ అయిపోతుంది. సెల్ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో అప్పుడు సెల్ ఏం చేస్తుందో తెలుసా అండి? మంచి సెల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుందండి. అంటే హెల్తీ సెల్ ఎవరిని ప్రొడ్యూస్ చేస్తుందండి? హెల్తీ సెల్‌ని. అట్లనే ఇల్ హెల్త్ సెల్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? ఇన్ హెల్త్ సెల్ అండి. సెల్‌కి తెలవదండి. మంచి చెడు ఏం తెలవదండి. మనం ఇచ్చే ఇన్‌పుట్ బట్టే ఆ సెల్ యొక్క ప్రాక్టీస్ అండి. అంటే చెప్తారు కదండీ! తల్లిదండ్రుల యొక్క పెంపకం అని అంటారు. ఇది కామన్‌గా నానుడి ఉంటది. ఎవరైనా పిల్లవాడు చెడిపోయాడంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం పెంచారండి అని. విన్నారు కదండీ! అట్లనే షో యువర్ ఫ్రెండ్ ఐ టెల్ యువర్ ఫ్యూచర్ అంటారు. మనం ఎంత నీతి బోధలు మనం మాట్లాడినా గూడా మన ఫ్యూచర్ అనేది ఎట్లా ఉంటుందంటే మన ప్రాక్టీస్ బట్టే ఉంటుందండి. అవునా కదండీ! సో మన పాస్ట్ ప్రాక్టీస్ బట్టే మన ఫ్యూచర్ అనేది డెరైవ్ అయితుంది. సో దాన్ని ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ అంటారండి. సో ఇక్కడ జరిగింది ఏంటంటే మనం ఏదైతే సెల్‌కి మంచి ఫ్రీక్వెన్సీ ఇస్తూ వెళ్ళామనుకోండి. ఆ సెల్ ఏం చేస్తుందంటే హెల్తీగా ఉండి, మోర్ ఎనర్జిటిక్‌గా ఉండి మంచి సెల్స్‌నే ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ఎప్పుడైతే సెల్యులార్ ఎనర్జీ అనేది రెగ్యులేట్ అయ్యి మంచి సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్ అనేది స్ట్రెంగ్త్‌గా మారుతుంది. డిపార్ట్‌మెంట్ స్ట్రెంగ్త్ అయిపోయిందనుకోండి. అప్పుడు మనకు ఏదైతే మనం అనుకున్న హెల్త్ అనేది మళ్ళీ ఏమవుతుందండి రెగ్యులరైజ్ అవుతుంది. ఇది
మన హీలీ ఫ్రీక్వెన్సీ యొక్క షార్ట్ కట్ మీకు అర్థమయ్యే విధానం. ఐ థింక్ మీ అందరికి అర్థమైంది అనుకుంటాను నేనేం చెప్పాలని. సో దీనికి సంబంధించి లిటరేచర్ ఉంది, అట్లనే వీడియోస్ ఉన్నాయి, అట్లనే వెబ్సైట్ ఉంది. ఎప్పుడు మీకు టైం దొరికినప్పుడు దయచేసి ఆ వీడియోస్ ని మీరు బాగా చదవండి, చూడండి. నేను మీలాగానే చదివాను, చూశాను, అర్థం చేసుకున్నాను. నాకు అర్థమైన లాంగ్వేజ్ లో మీకు అర్థం చేశాను. సో ఇది అబౌట్ ఫ్రీక్వెన్సీ అండి. అయితే లాస్ట్ టైం ఐ థింక్ మనము బయోనెటిక్ 2 తో వెళ్ళాం కదండి మానస గారు. అవునండి, బయోఎనర్జెటిక్ బ్యాలెన్స్ 2 పేజ్ మొత్తం కంప్లీట్ చేసేసాను. సో ఇవాళ ఏంటండి ఇవాళ సెషన్ మనది? బయోఎనర్జెటిక్ బ్యాలెన్స్ 1 లో ఫస్ట్ అండి ఇమ్యూన్ సిస్టమ్. సో యాక్టివేషన్ ఆఫ్ బాడీస్ బయోఎనర్జెటిక్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇమ్యూనిటీ అంటేనే బాడీలో ఆ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, మన ఇమ్యూనిటీ బాగుంది అన్నప్పుడు బయట నుంచి వచ్చేవి ఏమి తొందరగా అఫెక్ట్ అవ్వవు అనేది బేసిక్ గా అందరికీ తెలిసిన విషయం అండి. సో ఇమ్యూనిటీ బాగుండాలంటే మంచి ఫుడ్ తినాలి, మంచి గాలి ఉండాలి, మంచి నీళ్లు తాగాలి. సో ఎటువంటి కంటామినేటెడ్ నీళ్ళు తాగినా ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అయిపోతుంది. సో ఎలా అండి మనకి ఈ పర్టికులర్ ఇది మనం తినే ఆహారం ఎలాగో కలుషితం అయిపోయింది ఆల్మోస్ట్. సో కంప్లీట్ ప్యూర్ ఉన్నది ఏమీ లేదండి ప్రస్తుతం. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎలా హెల్ప్ అవుతుందండి మనకి? మానస గారు మీరు మంచి విషయాన్ని కనెక్ట్ చేశారండి. ఇమ్యూనిటీ బేస్ లో మీరు అంటే బయట పొల్యూషన్ ఫుడ్ అయిపోయింది, దానివల్ల మన ఇమ్యూనిటీ అనేది డౌన్ అయింది అన్నాము. ఇది బయట నుంచి జరిగే విషయం అండి. కానీ మనందరం కూడా ఇంకో విషయాన్ని చేస్తున్నామండి. అది నేను ఇప్పుడు మీకు కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ సర్ప్రైజ్ అవుతారు, ఇంక్లూడింగ్ మీరు, నేను, ఇక్కడ ఉన్న సెమినార్లు అందరం చేసే పని. అదేంటంటే టైంకి నిద్రపోకపోవడం. సో ఈరోజు టైంకి నిద్రపోకపోవడం కూడా ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవ్వడానికి ఫస్ట్ కాజ్ అండి. మిగతా అన్నిటికంటే ఫస్ట్ అదే. ఎందుకంటే మన బాడీకి ఫస్ట్ మెడిసిన్ ఏంటంటే స్లీప్ అని చెప్పారండి. అవునా కదండి? లాస్ట్ ప్రోగ్రామ్స్ లో కూడా మనం స్లీప్ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. అంటే నిద్ర, ఓల్డ్ ఏజ్ లో కూడా మీరు చూస్తే నిద్ర అనేది చాలా మంది సఫర్ అవుతుంటారు. అవునా కదండి? నిద్ర పడితే చాలు నిద్ర గోళీలు మింగే వాళ్ళు ఉన్నారు. అంటే నిద్ర లేకపోతే ఏమవుతుంది అంటే మన తిన్న ఆహారం మనం వంట పట్టదండి. తిన్న ఆహారం వంట పట్టదు, నిద్ర లేకపోతే మెంటల్ గా మనం స్ట్రెయిన్ అవుతాము. అలా స్ట్రెయిన్ అవడం వల్ల మన ఇమ్యూనిటీ ఏమవుతుందండి? డౌన్ అవుతుంది. అలా ఇమ్యూనిటీ డౌన్ కావడానికి ఫస్ట్ రీజన్ ఏం చెప్తామంటే నిద్ర అండి. మీరు టైంకి పడుకోకపోవడం. అర్లీ టు బెడ్, అర్లీ టు రైజ్ అన్నారండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రెండోది ఇమ్యూనిటీకి మనం డిస్టర్బ్ చేసుకునేది ఏంటంటే టైమ్లీ ఫుడ్ అండి. టైమ్లీ ఫుడ్ ఎలా చెప్తారంటే మార్నింగ్ ఈట్ లైక్ ఏ కింగ్ అన్నారండి. ఈరోజు అందరు మనం టిఫిన్లోకి అలవాటు పడిపోయాము. ఇదివరకు టిఫిన్స్ ఎక్కడేవండి? లేవండి. అప్పుడు ఏం తినేవాళ్ళు అంటే డైరెక్ట్ పొద్దున్న లేవగానే భోజనం చేసేవాళ్ళు. రియల్ ఇమ్యూనిటీ పీపుల్ మీరు చూడాలనుకుంటే ఈ రోడ్ సైడ్ వర్క్ చేస్తుంటారండి. ఈ రాళ్ళు రప్పలు కొట్టేవాళ్ళు ఉంటారు, సివిల్ వర్క్స్ అంటారు వాటి. అవునా కదండి? ఆ రోడ్ సైడ్ వర్క్ చేసే వాళ్ళు చూస్తే వాళ్ళు పొద్దున్న లేవగానే భోజనం చేసేస్తారు. తర్వాత ఏం చేస్తారో తెలుసా అండి? 1:00 కాగానే ఎంత పని ఉన్నా కూడా పక్కన పెట్టేసి వాళ్ళు భోజనానికి మళ్ళీ కూర్చుంటారు. మన కొద్దిగా ఆయి తినొచ్చు కదంటే తినకపోతే ఇప్పుడు నేను పని చేయలేనని చెప్తారు. అంటే మీరు చూడండి, మన బాడీ యొక్క ఇమ్యూనిటీ అనేది మన టైం బేస్ చేసుకొని పనిచేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక టైం బేస్ చేసుకొని నేను ఎందుకు చెప్తున్నానంటే టైంకి తినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మార్నింగ్ 9 లోపల మన బయాలజికల్ క్లాక్ ప్రకారం వీ షుడ్ హ్యావ్ ఫుల్ మీల్స్ అండి. మధ్యాహ్నము 1 to 3 మధ్యలో అండి. మార్నింగ్ 7 to 9 అండి ఫుడ్ టైమింగ్. మధ్యాహ్నం వచ్చి 1 to 3. ఈ 1 to 3 అనేది స్మాల్ ఇంటెస్టైన్ టైం అనమాట. ఆ టైంలో మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే మోస్ట్ ప్రోటీన్ అండ్ మినరల్ ఫుడ్. అంటే హాఫ్ ప్రోటీన్ ఫుల్ మినరల్స్ అంటారండి. దాన్ని మధ్యాహ్నం లంచ్ అంటారు అనమాట. అంటే ప్రోటీన్స్ చాలా తక్కువ అండ్ మినరల్స్ ఫుడ్ అంటే ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ అండి. మార్నింగ్ 7 to 9 ఏమో ఫుల్ మీల్స్ అండి, ఇంక్లూడింగ్ ప్రోటీన్. అంటే ఫస్ట్ ముద్ద దేంతో తినాలి అంటే మన ఇండియన్ మైథాలజీలో చెప్తుందండి, పప్పుతో తినాలి నెయ్యి వేసుకొని. అవునా కదండి? సో అట్లా మార్నింగ్ ప్రోటీన్ అండి. మధ్యాహ్నం వచ్చే వరకు వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్. అంటే మార్నింగ్ కూడా తింటాము కానీ ఇక్కడ ప్రియారిటీ మన బాడీకి ఇంపార్టెంట్. నైట్ 7 to 9 వచ్చేసి మన డిన్నర్ టైం అండి. అంటే బిఫోర్ సన్సెట్ అని చెప్పారండి. బిఫోర్ అంటే 5 to 7 అండి. సారీ 7 to 9 అన్నాను. నైట్ 5 to 7 లోపు మనము ఫుడ్ తినేసాలండి. ఎంతమంది తింటున్నారండి ఈ సెమినార్లో? ఇంక్లూడింగ్ నేను. అవునా కదండి? సో ఇది అన్ని కూడా చెప్పుకోవడానికి చాలా పవర్ఫుల్ అండి. చేస్తే మాత్రం వండర్ఫుల్ అండి.
ఆల్రెడీ చేసి హెల్తీగా ఉన్న వాళ్ళు మన ప్రీవియస్ జనరేషన్స్ అండి, అంటే మన ఎల్డర్లీ పీపుల్. మనం దాన్ని మిస్ అయ్యాము, మిస్టేక్ చేశాము, ఈరోజు సఫర్ అవుతుంది. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ డిఫెన్స్ సిస్టమ్ అనేది అంత పవర్ఫుల్ అండి, ఇమ్యూనిటీ. లాస్ట్ ఏదైతే పెండమిక్ సిచ్యువేషన్ లో ఏదైతే కరోనాను మనం చూసామో, వైరల్ ఎఫెక్ట్స్, కరోనా పక్కన పెట్టేస్తే మీ అందరికి కామన్ గా చికెన్ గున్యా మీకు ఐడియా ఉండొచ్చు అండి, వినిండొచ్చు. చికెన్ గున్యా అండి, ఒక్క ఇంట్లో వస్తే వేరే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది, కాలనీలో వస్తే వస్తుందండి చికెన్ గున్యా. సో చికెన్ గున్యాతో బాడీ పెయిన్స్, జాయింట్ లో ఇన్ఫ్లమేషన్స్, ఒకసారి వచ్చిపోతే మళ్ళీ వస్తుంది చికెన్ గున్యా. ఎందుకు అట్లా అంటే, ఈ వైరస్ అనేది మన బాడీలోనే ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళదు. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ డౌన్ అయిందో దాని తప్ప మనం చూపిస్తుందండి, అంటే దాని యొక్క మెకానిజం స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇమ్యూనిటీ బేస్ గా మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి. మన పూర్వీకులు ఏం చేశారంటే, ఇమ్యూనిటీని బేస్ డెవలప్ చేసుకోవడానికి, ఇంకా చెప్పాలంటే చాతుర్మాస దీక్ష అని ఒకటి ఉంటుందండి. అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి మనం విడుచుకుంటూ వెళ్తాం. అట్లనే ఉపవాసాలు చేస్తాం, ఏకాదశి ఉపవాసం అనేది ఉంటది. లేదా అంటే ముస్లిమ్స్ అయితే టోటల్ రంజాన్ లో చేస్తారు. అట్లనే ఈస్టర్ లో క్రిస్టియన్స్ చేస్తుంటారు. డిఫరెంట్ కమ్యూనిటీలో కూడా ఈ ఇమ్యూనిటీ డెవలప్మెంట్ గురించి రకరకాల థెరపీస్ ఉన్నాయి. అయితే ఈ సీజన్ మారినప్పుడల్లా, అంటే మనము సమ్మర్ నుంచి వింటర్ నుంచి సమ్మర్ అండి, అట్లనే సమ్మర్ నుంచి రెయిన్ నుంచి మళ్ళా వింటర్ కి, ఇలా మనం ఎప్పుడైతే సీజన్ చేంజ్ అవుతుందో అప్పుడు జరిగేది ఏంటంటే, మన ఈ డిఫెన్స్ సిస్టమ్ అనేది డిఫరెంట్ గా ఛాలెంజ్ కి గురి అవుతుందండి. అట్లనే టైం జోన్ మారిన, అంటే ఇక్కడ నుంచి మనం యుఎస్ వెళ్ళామనుకోండి, ఏం చేశామండి, మన టైం జోన్ మారామండి. అలా టైం జోన్ మారడం వల్ల కూడా మన ఇమ్యూనిటీ అనేది ఏమవుతుందో తెలుసా అండి, డౌన్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లనే యుఎస్ నుంచి వచ్చి ఇక్కడికి ఇండియాకి రాగానే ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుంది. కావడంతో ఏమవుతుందో తెలుసా అండి, కొంతమందికి యుఎస్ నుంచి రాగానే ఫీవర్ వస్తుంది, ఇండైజేషన్ అవుతుంది, డయేరియా అవుతుంది, లూజ్ మోషన్స్, వామిటింగ్స్. ఎందుకట్లా అంటే, ఇక్కడ జరిగింది ఏంటంటే, టైం జోన్ చేంజ్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ కూడా డిస్టర్బ్. టైం జోన్, ఫుడ్ జోన్, ఫుడ్ టైమింగ్, స్లీప్ ప్యాటర్న్, అట్లనే ఫుడ్, ఇందాక మానస గారు చెప్పిన ఫుడ్ యొక్క స్ట్రెంత్ లేకపోవడం వల్ల, ఈరోజు మనం తీసుకునే ఫుడ్ లో కెమికల్ ఫుడ్ అనుకోండి, ఫెర్టిలైజ్ ఫుడ్ అనుకోండి, ఇవన్నీ తినడం వల్ల కూడా మన ఇమ్యూనిటీ అనేది డిస్టర్బ్. అలాంటి ఇమ్యూనిటీ డిస్టర్బ్ అయినప్పుడు మన బాడీలో జరిగేది ఏంటంటే, మంచి సెల్స్ అండ్ చెడు సెల్స్ మధ్యలో ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. మన బాడీలో ఇమ్యూనిటీ డౌన్ అయితే ఏమవుతుందండి, చెడు సెల్స్, అంటే చెడు అనేది మన బాడీలో పెరిగిపోతుంది. ఎవరు తగ్గుతారు, మంచి తగ్గంగానే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటండి, ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఫీవర్. అవునా కదా, ఇమ్యూనిటీ డౌన్ వచ్చేది ఫీవరే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లారిటీగా చెప్తానండి, మీరు ఎంత పని చేయాలో అంత పని చేయాలండి. అంతకంటే ఎక్కువ పని చేశారనుకోండి, డే అండ్ నైట్, ఇమీడియట్ గా మీకు ఏమొస్తుందండి, ఫీవర్ వస్తుంది. ఎక్కువ స్ట్రెయిన్ అయ్యండి, అందుకు ఫీవర్ వచ్చింది. స్ట్రెయిన్ అయితే ఫీవర్ ఎందుకు వస్తుందండి, ఫీవర్ అంటే బ్యాక్టీరియా కదా, సారీ వైరస్ కదా, ఇన్ఫెక్షన్ కదా, దీనికి సంబంధం ఏంటండి. ఇక్కడ ఎక్స్ట్రా స్ట్రెయిన్ అవడం వల్ల ఏమైందంటే, మన ఇమ్యూనిటీ అనేది డౌన్ అయింది. డౌన్ కాగానే మన బాడీలో ఇన్బిల్డ్ గా కొన్ని వెయిట్ చేస్తుంటాయండి మన అటాక్ చేయడానికి చెడు. ఆ చెడు ఏం చేస్తుంటే, మన యాంటీబాడీస్ ని ఓవర్కమ్ అయిపోయి అవి మన బాడీ పైన అటాక్ చేస్తాయండి. అలా అటాక్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ డౌన్ అయ్యి మనకు ఫీవర్ వస్తుంది. అలా ఫీవర్ రాగానే మనం ఏం చేస్తామండి, యాంటీబయోటిక్స్ వాడతామండి. యాంటీబయోటిక్స్ ఎందుకు వాడతామంటే, యాంటీబాడీస్ మన బాడీలో డెవలప్ అవడానికి టైం పడుతుంది కాబట్టి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన యాంటీబయోటిక్ వాడతాం. సో ఇది టోటల్ మెకానిజం ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. మీరు ఓన్లీ ఇమ్యూన్ సిస్టమ్ అని, డిఫెన్స్ సిస్టమ్ అని మీరు అన్నారండి, కానీ అదంత చిన్న విషయం కాదు, ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా. సో ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఇక్కడ నా ఉద్దేశం వల్ల ఏంటంటే, మీ అందరినీ ప్రొఫెషనల్ డాక్టర్లు అమ్మంటలేనండి. మిమ్మల్ని అందరిని ఏమంటున్నా అంటే, ప్రొఫెషనల్ హెల్త్ ప్రాక్టీషనర్స్. మీ ఇంటిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ బేసిక్ నాలెడ్జ్ అండి, ఇది పెద్ద మెడికల్ సంబంధించిన నాలెడ్జ్ ఏమీ కాదు, బేసిక్ నాలెడ్జ్ అండి. ఈ బేసిక్ నాలెడ్జ్ అందరికి తెలిసి ఉండాలి. హెల్త్ సైన్స్ అంటారు దీన్ని. అలా తెలుసుకోవడం వల్ల జరిగింది ఏంటంటే, మీరు ఈజీగా మీ మెకానిజం ని మీరు కాపాడుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఇమ్యూన్ సంబంధించిన ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అనేది మనకు ఉపయోగపడేది ఎప్పుడంటే, ఇందాక మీకు చెప్పినట్టుగా ఎవరైతే ఇర్రెగ్యులర్ టైమింగ్ లో ఫుడ్ తింటారో, టైం జోన్ అన్ని పాయింట్స్ హైలైట్ చేశాం కదండి. టైం జోన్ మారేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీరు యూఎస్ వెళ్ళాలండి,
వెళ్ళంగానే మీరు ఏం వాడుకోవాలండి? ఫస్ట్ ఇమ్యూన్ ఫ్రీక్వెన్సీ వాడుకోవాలి. అక్కడి నుంచి రాగానే ఇక్కడ వాడుకోవాలి. ఎప్పుడైతే ఇమ్యూనిటీ అనేది మీ బాడీలో డిస్టర్బ్ అయినా మీరు కంట్రోల్ చేయలేక వదిలేసారో స్లోగా మన బాడీ లోపల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. దాని పేరే ఈఎస్ఆర్, సిఆర్పి, ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్. అలా ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్ డెవలప్ అయ్యి మీ ఇమ్యూనిటీ అనేది డిస్టర్బ్ అయ్యి మీరు పెద్ద జబ్బులోకి వెళ్తారు. వాటినే లాస్ట్కి ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా అంటారు. చాలా మంది నాకు యూఎస్ నుంచి ఫోన్లు చేస్తుంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము యూఎస్ వెళ్ళిన తర్వాత మాకు కీళ్ళవాతం వచ్చింది. చాలా మందికి ఉంటుందండి. మీ కాంటాక్ట్స్ లో ఉంటే కనుక్కోండి. లేడీస్ కి చాలా మందికి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వాళ్ళు టైం జోన్ మారినప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ డిస్టర్బ్ అయిందండి. దాన్ని వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలి. బాడీ ఏం చేసిందంటే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. వీళ్ళు మందుల పైన మందులు మింగుతుంటారండి. ఈవెన్ స్టెరాయిడ్స్ కూడా మింగుతుంటారు. కానీ వాళ్ళు మాత్రం బయటికి రారు. కారణం ఏంటంటే డిఫెన్స్ సిస్టమ్. ఎప్పుడు ఇమ్యూనిటీ డిస్టర్బ్ అయ్యి కంటిన్యూటీ అవుతుంది అనేది ఎవ్వరికి తెలియదండి. నాకు కూడా తెలియదండి. కానీ ఈరోజు అదృష్టశాతం ఈ ఫ్రీక్వెన్సీ థెరపీలో మనం రావడానికి ఈ కారణాలు మనకు తెలుసున్నాయి కాబట్టి ఈ కారణాల్లో మనం ఉంటే మనం వాడుకోవాల్సిన ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఇమ్యూన్ ఫ్రీక్వెన్సీ. నో మ్యాటర్ వాట్, నో ఏజ్, అందరూ కూడా మీరు టైం జోన్ మారినా లేక ఇందాక చెప్పిన ప్రాక్టీస్ అన్నీ నేను మీకు అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పాయింట్స్ లో మీరు ఉన్నా మీరు అందరూ వాడుకోవాల్సిన వండర్ఫుల్ ఫ్రీక్వెన్సీ ఈ ఇమ్యూన్ సిస్టమ్ అండి. అయితే హెల్త్ కండిషన్లు దేనిలో వాడాలి అది కూడా ఒకసారి మీకు నేను హైలైట్ చేస్తానండి. కీళ్ళవాతం వాళ్ళు ఇది వాడుకోవచ్చు అండి ఇమ్యూన్ సిస్టమ్. అట్లనే అలర్జీస్ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, అట్లనే ఇండైషన్, అమీబియాసిస్ అంటారండి, ఇరిటేబుల్ బోన్ మూమెంట్ అంటే తినగానే మోషన్ వస్తుందండి, అలాంటి వాళ్ళు. అట్లనే స్కిన్ సంబంధించిన ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అండి. ఇంకా చెప్పాలంటే రింగ్ వామ్ అంటారండి. మీ అందరికి ఎవరికైనా ఐడియా ఉంది అనుకుంటాను. రింగ్ వామ్ అంటే అది మన రౌండ్ గా వస్తుందండి రింగ్ వామ్. అలా వచ్చి అది ఒళ్ళంతా పాకుతుంది, బట్టలకు అంటుకుంటుంది ఆ రింగ్ వామ్ అనేది. ఇంట్లో వాళ్ళు ఆ బట్టలు కలిపి ఉతికి ఆడేశారనుకోండి వాళ్ళకు కూడా పాకుతుంది. రింగ్ వామ్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎన్ని యాంటీబయాటిక్ వాడినా ఎన్ని రింగాళ్ళు పూసినా కూడా తగ్గని వాళ్ళు నేను ఎంతో మంది చూశాను నా దగ్గర వస్తుంటారు. ఈవెన్ వాళ్ళ హెయిర్ కూడా తినేస్తుందండి రింగ్ వామ్. సో అలాంటి వాళ్ళకి ఈ ఇమ్యూని సిస్టమ్ అనేది కంపల్సరీ ఈ ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ లో వాడాల్సి ఉంటుందండి. బ్యాక్టీరియా అని నేను ఇంతకు ముందు చెప్పానండి. ఆ బ్యాక్టీరియా అండ్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వాడుకోవచ్చు. ఇందాక చెప్పిన ఇందాక మనం అనుకున్నాం కదండి చికెన్ గునియా, అలాంటి ఇంప్లిమెంటరీ డిజీజ్ కూడా వాడవచ్చు. తామర అని ఎవరు రాశారండి? ఎస్, తామర అండి. తామర కూడా వాడచ్చు అనమాట. రింగ్వామ్ అంటే తామర అనుకుంటే నాకు తెలియదు. సో తామర కూడా వాడచ్చు. సో ఆ విధంగా మీరు రకరకాల ఏవైతే బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కి డెఫినెట్ గా మీరు ఇమ్యూన్ సిస్టమ్ ని వాడుకోవచ్చు. అయితే కరోనాలో చాలా మంది రాకుండా నేను వచ్చిన వాళ్ళు ఏం చేయాలని నేను చెప్పలేనండి, ఎందుకంటే అది ఎథికల్ కాదు. మన గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎట్టి పరిస్థితుల్లో కరోనా క్యూర్ అని కానీ కరోనా ప్రమోషన్ వాడొద్దని చెప్పారు. అది రిస్ట్రిక్టెడ్ అనమాట వర్డ్స్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ దట్ పాయింట్. మీరందరూ కూడా టచ్ చేయవద్దు. కానీ కరోనా రాకుండా మాత్రం మీరు వాడుకోవచ్చు అండి ప్రివెంటివ్ గా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. లైక్ కషాయాలు వాడారు కదండి, అలా కషాయాల లాగా మీరు కూడా ఇమ్యూనిటీ మీ ఇంటి పక్క వాళ్ళకి వస్తే మీకు రాకుండా, లేదా మీ సొసైటీలో వస్తే మీకు రాకుండా, బిల్డింగ్ లో లిఫ్ట్లు ముట్టుకుంటే వచ్చేది, లేదంటే అది మన ఎక్కడో పోయి వచ్చానండి గాల్లో మన షాపింగ్ మాల్ పోయి వచ్చాను ఎవరు ముట్టుకున్నారో తెలియదండి, కరోనా ఉంది నాకు వచ్చేసి. మీకు వచ్చేసిందంటే ఏంటంటే మీ ఇమ్యూనిటీ అనేది డిఫైన్ చేయలేదండి. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే కరోనా వస్తుందని భయపడొద్దండి. ఏం ఆలోచించాలంటే లిఫ్ట్లు ముట్టుకోను, పాల ప్యాకెట్ కరిగేస్తాను, పేపర్ ఆపేస్తాను, షాపింగ్ మాల్ పోతే గ్లౌజెస్ వేసుకుంటాను, మాస్కులు పెట్టుకుంటాను, కోట్ వేసుకుంటాను, కానీ ఇమ్యూనిటీ లేదండి. వస్తుందా రాదా? అదేంటంటే ఏక మేడ మీద ఒక ఇల్లు కట్టుకొని ఉన్నా కూడా కరోనా వెళ్ళిపోయిందండి, ఎవరిని వదలలేదు. నేను తగ్గేదే లేదని మొత్తం కవర్ చేసిన. పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్లు ఎవరు తప్పించుకోలేకపోయారండి. ఈవెన్ లండన్ ప్రైమ్ మినిస్టర్ కూడా తప్పుకోలేకపోయాడు. అవునా కదండి? ఎన్నో 2 times 3 times వచ్చిందండి లండన్ ప్రైమ్ మినిస్టర్. సో అంత ప్రొటెక్షన్ ఉన్నా కూడా ఎందుకు వచ్చిందంటే అక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వైరస్ ప్రాబ్లం కాదండి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సొంత బాడీ ప్రాబ్లం. మనం అర్థం చేసుకోవాలండి. సో ఈ సిస్టమ్ అనేది
ఇమ్యూన్ సిస్టమ్ అనే ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఎవరికి వాడాలంటే మన ఇమ్యూనిటీ డిఫెన్స్ సిస్టమ్ ని కంట్రోల్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. సో ఇది మన దగ్గర ఉన్న ఇమ్యూన్ సిస్టమ్. నెక్స్ట్. సో ఇన్ని విషయాలు ఉంటాయని ఊహించలేదండి అసలు. సో చాలా రకాలుగా ఇమ్యూనిటీని మనం బ్యాలెన్స్ లోకి తీసుకొచ్చాలంటే ఇమ్యూన్ సిస్టమ్ వాడుకోవాలండి. సో నెక్స్ట్ చాలా మంది వాడి ఉంటారు చిల్లింగ్ ప్రోగ్రామ్ అండి, కోల్డ్ అండ్ చిల్స్ అని, బయో ఎనర్జెటిక్ కామింగ్ ఆఫ్ ది మ్యూకస్ మెంబ్రైన్. సో ఎప్పుడు కోల్డ్ వచ్చినా ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ చిల్లింగ్ ప్రోగ్రామ్. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పండి. ఈ మ్యూకస్ మెంబ్రైన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయి నోస్ పైన, అడినోయిడ్స్ గ్లాండ్స్ అంటారు వాళ్ళు. మోస్ట్లీ చాలా మందికి అవి గ్లాండ్స్ పీకేస్తుంటారు, పెరికేస్తుంటారు. అది తీసేస్తే ఏం జరుగుతుందంటే వాళ్ళకి స్మెల్ కొంతమందికి పోతుంది, కొంతమందికి రియల్ ఇమ్యూనిటీ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో దాన్ని తీసే అవసరం లేదండి. ఈ రెగ్యులర్ గా కోల్డ్ అయ్యే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ వాడుకోవచ్చు. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తానండి ఈ కోల్డ్ గురించి. మా మిస్సెస్ మా పిల్లల్ని స్కూల్కి పంపించకపోయేదండి. ఒక 1 వీక్ ఒకసారి, 2 వీక్స్. నేను ఎందుకు పంపిస్తలేవు అని అడిగేవాడిని. మా పిల్లలు ఇద్దరికి కూడా ఎప్పుడు కోల్డ్ కాదండి, కానీ వాళ్ళ క్లాస్లో ఎవరికైనా కోల్డ్ అయితే వాళ్ళ పేరెంట్స్ మాత్రం పంపించేవాళ్ళండి. అయితే మా మిస్సెస్ కి విసుగు అండి, అంటే షీ ఫీల్ బ్యాడ్ అనమాట ఫర్ దట్. అది వాళ్ళకి తెలియదా లేకపోతే వాళ్ళు మెయింటైన్ చేయాలని నాకు అర్థం కాదు. వాళ్ళు మెడిసిన్ ఇవ్వాలి వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి జలుబు చేస్తుంది, మన పిల్లలు వెళ్తే మనకు కూడా ఇన్ఫెక్షన్. మా పిల్లలకి ఎప్పుడు ఇన్ఫెక్షన్ కాదు కాబట్టి నేను పంపి అంటది. బాగుందండి ఈ స్టోరీ. సో ఈ కోల్డ్ అనేది ఎంత డేంజరస్ అంటే ఒకరి నుంచి ఒకరి పిల్లలకి ఈజీగా పాకిపోతుందండి. దానివల్ల సైనస్ మెమరాన్స్ డ్యామేజ్ కావడం, దానివల్ల ఇన్ఫెక్షన్స్ కావడం, ఫీవర్ వరకు వెళ్ళిపోతుంటారు. కొంతమంది పేరెంట్స్ దాంతో వెక్సప్ అయిపోతారు. ఈ కోల్డ్ కు మందులు వాడి 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 ఎంత డిస్టర్బ్ అయిపోతారంటే అంత డిస్టర్బ్ అవుతుంది. ఏమైనా అవుతే కోల్డ్ అవుతుంది, ఫీవర్ వస్తుంది, హాస్పిటల్ వెళ్తారు. ఇట్లా మంత్లీ వీక్లీ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారండి ఛాలెంజింగ్ పేరెంట్స్. సో దయచేసి అలా ఎవరైనా సఫర్ అవుతుంటే మన దగ్గర వండర్ఫుల్ ఫ్రీక్వెన్సీ ఉందండి, కోల్డ్ అండ్ చిల్లింగ్ ఫ్రీక్వెన్సీ. అయితే మన ఇండియన్ నానుడి ఉందండి ఈ కోల్డ్ అండ్ చిల్లింగ్ కి. అదేంటంటే మెడిసిన్ వాడిన వారము, మెడిసిన్ వాడకున్న వారం అండి. కోల్డ్ ఉంటుంది అదే మళ్ళీ ఇమ్యూన్ డిఫెన్స్ సిస్టమ్ బట్టి. సో మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే తొందరగా కోల్డ్ కూడా కంట్రోల్కి వచ్చేస్తుంది. ఈ చల్ల నీళ్లు తాగేవాళ్ళు, అట్లనే ఐస్ క్రీమ్స్ నైట్స్ తినేవాళ్ళు, అట్లనే ఆస్తమా ఉన్నవాళ్ళు, సైనస్ ఉన్నవాళ్ళు, అలర్జీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ కామన్ కోల్డ్ అనేది మనం చూస్తుంటాం. అంటే ఈ మ్యూకస్ మెమరాన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంటాయి. అలా ఇరిటేట్ అవడం వల్ల మ్యూకస్ ఫామ్ అయ్యి ఆ ఫ్లమ్ అనేది మన బాడీని ఇబ్బంది పెడుతుంది. అలాంటి వాళ్ళకి మన దగ్గర ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఉందండి, ఈ కోల్డ్ అండ్ చిల్లింగ్ ప్రోగ్రామ్. ఇది ఎవరికైనా జలుబు చేయగానే ఇమ్మీడియట్ గా మీరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కంటిన్యూ వాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఓల్డ్ ఏజ్ లో ఏమవుతుందంటే కోల్డ్ వస్తే తొందరగా తగ్గదండి. ఆ కోల్డ్ కి బ్యాక్గ్రౌండ్ లో ఇంకోటి స్టార్ట్ అవుతుందండి, మన అందరికి తెలుసు సఫరింగ్, అదే డ్రై కాఫ్. కాఫ్ కూడా స్టార్ట్ అవుతుంది. అలా కాఫ్ వల్ల ఏం జరుగుతుంది అంటే మన బాడీ లోపల డ్రై కాఫ్ వల్ల బ్రాంచీస్ లో ఇరిటేషన్ అయ్యి దగ్గి రిబ్స్ పెయిన్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ చిన్ని కోల్డ్ అని వదిలేస్తే అది అంత దూరం వెళ్తుంది. అందునుంచి ఆ కోల్డ్ అనే ఫ్లెమ్ అనేది మన మ్యూకస్ అనేది ఈ మన ఎయిర్ వేస్ లోకి కానివ్వండి, లేదా అంటే లంగ్స్ లోకి కానీ రిబ్స్ లోకి ఎంటర్ అయితే మనకు బాగా సఫరింగ్ ఉంటుందండి, అదే డ్రై కాఫ్ అని. సో అలా సఫర్ కాకుండా ప్రివెంటివ్ గా ముందే వాడుకునే ఎక్సలెంట్ ఫ్రీక్వెన్సీ అండి ఈ కోల్డ్ అండ్ చిల్లింగ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్. డాక్టర్ గారు ఒక చిన్న డౌట్ అండి, ఇది కోల్డ్ బాగా ఎక్కువ ఉంది అనిపించిన వాళ్ళు ఒకే రోజు 2 సార్లు పెట్టుకోవచ్చు అంటారా? అయితే ఇక్కడ ప్రోటోకాల్లో ఏంటంటే రియల్ చెప్పాలంటే ఒక ప్రోగ్రామ్ ని 2 టైమ్స్ వాడడానికి వీలు లేదండి, సేమ్ ప్రోగ్రామ్ ఫ్రీక్వెన్సీలో. ఎందుకు వీలు లేదంటే ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మన బాడీకి ఇచ్చామో దాని ప్యారల్ గా సేమ్ ప్రోగ్రామ్ వాడితే బాడీ అనేది రిఫ్యూజ్ చేస్తుంది. అంటే దాన్ని ఏమంటారంటే ఓవర్ డోస్ అంటారు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే మంచి అని చెప్పి మనం ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అరటి పండ్లు బాగున్నాయని చెప్పేసి మంచిదని చెప్పి రోజుకి ఒకటి తింటే బాగుంటుంది. అదే నేను 10 తింటా అంటే ఊరుకోదండి. అట్లనే క్యారెట్ ఒకటి తింటే బాగుంటుందండి. ఒక 50 క్యారెట్లు తిందాం అనుకోండి, డయేరియా అయిపోతుందండి, స్టమక్ లో పెయిన్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే మెకానిజం ఏంటంటే మన బాడీకి ఈచ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే మనం సెట్ చేసామో అది 1 టైం ఫ్రీక్వెన్సీ. అయితే ఈ కోల్డ్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దాని కాంబినేషన్ లో కోల్డ్ అండ్ ఇమ్యూనిటీ ప్రోగ్రామ్ కూడా వాడవచ్చు.
సో ఇమ్యూన్ సిస్టమ్, కోల్డ్ ఇలా కాంబినేషన్ లో వాడుకుంటే సరిపోతుంది. ఒకే Hmm. ప్రోగ్రామ్ ఒకే రోజు 2 సార్లు వాడొద్దండి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ అలర్జీస్ అండి. బయో ఎనర్జెటిక్ బ్యాలెన్స్ టు హెల్ప్ రిలీవ్ అలర్జిక్ రియాక్షన్స్. Hmm. సో అలర్జీస్ లో ఈ కోల్డ్ ఒకటి, స్కిన్ అలర్జీస్ అని విన్నాము. అవునండి. ఇంకా ఎలాంటి అలర్జీస్ ఉంటాయండి? ఫుడ్ పడదు కొంతమందికి. అవునండి. దానివల్ల చాలా మందికి స్కిన్ మీదకే వచ్చేస్తుందండి ఆ అలర్జీ ఇమ్మీడియట్ గా. ఈ అలర్జీ అనేది చాలా పెద్ద సమస్య అండి. ఎందుకంటే అలర్జీకి మెడిసిన్స్ ఏం లేవు. జీవితాంతరము కొన్ని రకాల లివోసిట్రోజిన్ లాంటి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అట్లనే మోంటెక్ ఎల్‌సి, మోంటెక్ ఎఫ్ఎస్ ఇలా అలర్జీ మెడిసిన్స్ లైఫ్ టైమ్ స్టెరాయిడ్స్ వాడే వాళ్ళు కూడా ఉన్నారండి. అలర్జీ కంట్రోల్ కాక. నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో కొన్ని క్లినికల్‌గా నేను చూసి ఆశ్చర్యపోతున్నానండి. మొఖం మొత్తం వాచిపోతుంటుందన్నమాట. చేతులు వాచిపోతాయి, కాళ్ళు వాచిపోతాయి, బొబ్బలు దద్దుర్లాగా వచ్చేస్తుంటాయన్నమాట ఈ అలర్జీ. ఈ అలర్జీస్‌కి చాలా ఇంపార్టెంట్ అంటే లంగ్స్ కారణం అండి. బ్రాంచీస్. లంగ్స్‌లో కూడా బ్రాంచీస్‌లో ఇరిటేషన్. అలా ఇరిటేషన్ వాళ్ళకి ఈ మామూలుగా స్కిన్‌లో చాలా అలర్జీస్ చూస్తుంటాం. అదే కాకుండా కొంతమందికి కొన్ని రకాల అలర్జీస్ ఉంటాయి. ఇందాక మానస గారు అది చెప్పినట్టుగా. ఫుడ్ అలర్జీ అండి. ఫుడ్‌లో కొన్ని ఫుడ్‌లు పడవండి కొంతమందికి. శనగపిండి తింటే అలర్జీ అండి. వంకాయ తింటే అలర్జీ అండి. ఇంకేమో ఉన్నాయండి. ఇలా చూసుకుంటూ పోతే గోంగూర తింటే అలర్జీ అండి. అవునండి. సో, రకరకాల అలర్జీ వాళ్ళు వస్తుంటారండి. కొంతమందికి ఫిష్ అండి. నాన్ వెజ్‌లో ఫిష్ గాని, ఫ్రాన్స్ తింటే వాళ్ళకి అలర్జీ వచ్చేస్తుంది. అంటే సీ ఫుడ్ అన్నమాట. ఆ! సో, ఇలా సీ ఫుడ్‌తో అలర్జిటిక్ వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇంకా కొంతమంది ఉన్నారండి. వాళ్ళకి సిగరెట్ అంటే అలర్జీ అండి. వాళ్ళ హస్బెండ్ చెప్తే వినడండి. వీళ్ళు తాగుతుంటారు. ఆమెకు మాత్రం అలర్జీ అండి. దానివల్ల ఏమైందంటే తనకు కూడా బొబ్బర్లొచ్చేస్తాయి. అట్లనే డ్రింక్ అంటే అలర్జీ అన్నమాట. మనుషులంటే అలర్జీ కూడా ఉందండి కొంతమందికి. మనుషులంటే అలర్జీ అంటే ఏంటంటే, నేను నా ప్రాక్టికల్ క్లినికల్ చూసిందేంటంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడపడుచు ఉంటుందన్నమాట. ఏదో కారణాల వల్ల ఉండిపోయింది. ఆవిడ ఇరిటేషన్ వల్ల ఈమెకు అలర్జీ అండి. ఇప్పుడు చెప్పండి, ఆమెనేమో ఇంట్లో నుంచి బయటికి పంపించలేము. ఈమెకేమో అలర్జీ తీయలేమండి. ఇలా అలర్జీలు రకరకాల అలర్జీస్ ఉంటాయండి. సో, ఇవన్నీ మీకెందుకు తెలీదంటే, మీరు క్లినికల్‌గా ఇప్పుడు అంటే ప్రాక్టీస్‌లో లేరు కాబట్టి మీకు తెలియదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, నా ఎక్స్‌పీరియన్స్ మొత్తం మీకెందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీటింగ్‌లో ఉన్న వాళ్ళకి మీకు కనెక్ట్ అవుతారు. ఎవరైనా అలా సఫర్ అవుతుంటే వాళ్ళకి మీరు చెప్పొచ్చని చెప్తున్నానండి. సో, ఇలా డైరెక్ట్‌గా ఎళ్లి మీటింగ్‌లో చెప్పారంటే, మీ ఇద్దరికి అలర్జీ అంట కదా! పెట్టుకోండి అని చెప్పకండి దయచేసి. సో, ఈ అలర్జీ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మెకానికల్‌గా చెప్పాలంటే మన బాడీకి సంబంధించిన ఏ అలర్జీస్‌కైనా కూడా ఇది వాడుకోవచ్చండి. కలర్ అలర్జీ, ఫుడ్ అలర్జీ, తర్వాత డస్ట్ అలర్జీ, ఆ తర్వాత ఇందాక చెప్పిన కండిషన్స్ అన్ని అలర్జీస్‌కి యెస్, యూ కెన్ 100% యూజ్ దిస్ పర్టిక్యులర్ అలర్జీ ఫ్రీక్వెన్సీ. ఈ అలర్జీ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్లూడింగ్ ఈ ఇందాక చెప్పుకున్న కోల్డ్, ఇమ్యూనిటీ కాంబినేషన్‌లో వాడితే ఇంకా వండర్‌ఫుల్‌గా రిజల్ట్ వస్తుందండి. ఈ సైనస్ మ్యూకస్ సంబంధించిన ఇష్యూస్ కూడా కవర్ చేస్తుందండి. అయితే ఈ స్కిన్ అలర్జీస్ వాళ్ళకి ఎన్ని మందులు వాడినా తగ్గని వాళ్ళు, సైడ్ ఎఫెక్ట్‌తో బాధపడే వాళ్ళకి డెఫినిట్‌గా ఈ ప్రోగ్రామ్ మీరు రికమెండ్ చేయండి. కొంతమందికి స్ట్రెస్‌తో కూడా అలర్జీ వస్తుందండి. స్ట్రెస్ అలర్జీ అంటారు దాన్ని. అలాంటి వాళ్ళకి కూడా స్ట్రెస్‌ని అండ్ అలర్జీని కాంబినేషన్‌గా మీరు వాడితే వాళ్ళకి వండర్‌ఫుల్ బెనిఫిట్ వస్తుందండి. అంటే ఎక్స్‌ట్రీమ్ అంటే జాబ్‌లో ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ వల్ల అలర్జీ అండి. అంటే టార్గెట్ అన్నమాట. వాళ్ళ బాస్ వాళ్ళ వెంబడి పడిపోతుంటారు. అలాంటి వాళ్ళకి కూడా దద్దుర్లు వస్తాయండి. అలాంటి వాళ్ళు కూడా మా దగ్గర క్లయింట్స్‌కి వస్తుంటారు. వాళ్ళకి కూడా మీరేం చేయొచ్చంటే స్ట్రెస్ ప్రోగ్రామ్ అండ్ అలర్జీ ప్రోగ్రామ్ 2 కాంబినేషన్‌లో వాడి వాళ్ళకి వండర్‌ఫుల్ రిజల్ట్ ఇవ్వొచ్చన్నమాట. సో, ఇది అబౌట్ అలర్జీ మెయింటైన్ అండి. అలర్జీ ఫ్రీక్వెన్సీ అండి. నెక్స్ట్. నెక్స్ట్‌కెళ్ళిపోదామండి. యాహ్! ఆహ్, నెక్స్ట్ నేను రెగ్యులర్‌గా వాడే ప్రోగ్రామ్ అండి ఐస్. అవునండి. సో మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అండి. ఆ! అవునండి. చాలా తేడా ఉంటుందండి. ఐస్‌కి కొంచెం ఆ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆహ్, ఏదైనా రెగ్యులర్‌గా వాడుతుంటేనే ఎఫెక్ట్ తెలుస్తుందండి. ఏదో వారం రోజులు వాడితే మార్పనేది రాలేదు. ఆహ్, సో, ఐస్ ప్రోగ్రామ్ విజువల్‌గా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎనర్జిటిక్ బ్యాలెన్సింగ్ ఆఫ్ విజువల్ ఎబిలిటీ. సో, ఎటువంటి వాళ్ళంటే ఐస్‌లో కూడా చాలా రకాల ఇబ్బందులున్నాయి కదా! సో, వీటి గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి డాక్టర్ గారు. షూర్. ఈ ఐ గురించి చెప్పాలంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారండి. ఎందుకంటే ఆహ్, పూర్వం ఏం చేసేవాళ్ళంటే పెద్ద పెద్ద డాక్టర్లు ఉండేవాళ్ళండి. సర్టిఫైడ్ డాక్టర్లు కాదు వాళ్ళు. అన్‌సర్టిఫైడ్ డాక్టర్స్ అని. వాళ్ళెవరంటే వైద్య
వైద్య మహారాజులు అనమాట. అంటే వైద్య విజ్ఞానం వారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఓన్లీ కళ్ళు చూసి వాళ్ళ బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పేవాళ్ళు. అది ద ఓల్డెన్ డేస్ ఇండియన్ ప్రాక్టీస్. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం. గుండె కాదండి, బ్రెయిన్ కాదండి, కిడ్నీ కాదండి, ఏంటండి కళ్ళు. కళ్ళలో తేజస్సు ఉంటే హెల్త్ బాగుండటండి. కళ్ళలో తేజస్సు లేకపోతే హెల్త్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు. ఇంకా చెప్పాలంటే చైనీస్ ఆక్యుపంక్చర్ విధానం బేస్ చేసుకొని కళ్ళు రిప్రజెంట్ చేసేది ఎవరినంటే లివర్‌నండి. మీకు తెలుసు కదండీ! జాండీస్ రాగానే ఫస్టు కొలమానం ఎవరు చూస్తాము మనము? కళ్ళు పచ్చబడతాయి. ఇప్పుడు చెప్పండి జాండీస్‌కి కంటికి సంబంధం ఏంటి? అవునా కదండీ! సో, ఇక్కడ మన బాడీ యొక్క రిప్రజెంటేషన్ అంతా కూడా చూసుకుంటే, బైల్ ఎప్పుడైతే మన బాడీలో మిగిలిపోయిందో అది ఇమ్మీడియేట్‌గా బ్లడ్‌లో నుంచి లంగ్స్‌లో మన కంట్లలో కనిపిస్తుందండి. అంటే అంత ఎఫెక్టివ్‌గా మన కళ్ళు సెన్సిటివ్‌గా ఉంటాయని నేను చెప్పడం. సో, అలాంటి సెన్సిటివ్ ఐస్‌కి ఇక్కడ వండర్‌ఫుల్ ప్రోగ్రామ్ ఉంది. హై ఫ్రీక్వెన్సీ అండి. ఈ హై ఫ్రీక్వెన్సీ అనేది డెఫినిట్‌గా నేను రికమెండ్ చేసేది ఎవరికంటే అండర్ ఏజ్‌లో చిన్న పిల్లల్లో ఐసైట్ ఉంటే. ఐసైట్ రావడానికి కారణం ఏంటంటే మాల్ న్యూట్రిషన్ అంటారండి. అంటే మంచి ఫుడ్ ఇవ్వకపోవడం. న్యూట్రిషనల్ ఫుడ్ పిల్లలు తీసుకోకపోవడం వల్ల ఐసైట్ వస్తే వాళ్ళకి డెఫినిట్‌గా యూ కెన్ రికమెండ్ అండి. అట్లనే ఇన్‌హెరెంట్‌గా ఐసైట్స్ వస్తే బిలో 19 ఇయర్స్‌లో డెఫినైట్‌లీ దే కెన్ ట్రై టు ఓవర్‌కమ్ ఆర్ రికవర్ ద ఐ ఇష్యూస్ అండి. ఎందుకంటే మీకు తెలుసు 19 బిలో వాళ్ళు స్టడీస్‌లో చాలా ఇంపార్టెంట్‌గా వాళ్ళకి ఐస్ అనేది చాలా వైటల్ ఆర్గాన్. అవునా కదండీ! అదే టైంలో ఐసైట్‌తో బాధపడితే వాళ్ళకు చాలా సఫరింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి డెఫినిట్‌గా ఇన్‌హెరెంట్‌గా అంటే వంశపారంపర్య వచ్చే ఐసైట్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ వాడుకుంటూ వాళ్ళ ఐసైట్‌ని కంట్రోల్ చేసుకుంటూ దే కెన్ లీడ్ దేర్ స్టడీ లైఫ్ అని. ఇంకా చెప్పాలంటే ఈ ఐసైట్ అనేది ఈ ఐ ప్రోగ్రామ్ అనేది ఐ ఇన్ఫెక్షన్స్ కూడా వాడొచ్చండి. అట్లనే గ్లూకోమా గ్లూకోమా అంటే ఐలో ప్రెషర్ అండి. ఆ ప్రెషర్ తగ్గించుకోవడానికి. తర్వాత రెటినల్ డిటాచ్‌మెంట్ అంటాం. ఈ రెటినల్ డిటాచ్‌మెంట్ అనేది అది ఒక మెడికల్ కండిషన్ అండి. అలాంటి వాళ్ళకు నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. డెఫినిట్‌గా మీరు ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఇంబాలన్స్ ఆఫ్ సర్క్యులేషన్ అంటాం. అంటే ఆఫ్టర్ గ్లూకోమా రెటినల్ డిటాచ్‌మెంట్ అన్నమాట. అంటే ముదిరిపోవడం. సో, అలాంటి దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ట్రై చేయొచ్చు. నేనైతే ఇప్పటివరకు ట్రై చేయలేదు. అండ్ మూడోదొచ్చేసి చాలా ఇంపార్టెంట్ అంటే క్యాటరాక్ట్. యెస్. ఈ కంట్లో పువ్వు అంటారండి. అలా ఇనిషియల్‌గా ఎప్పుడైతే సర్క్యులేటరీ సిస్టమ్ బ్లాక్ అయ్యి ఐలో ఇనిషియల్‌గా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందన్న వాళ్ళు డెఫినిట్‌గా యూ కెన్ ట్రై ఫర్ దిస్ హై ఫ్రీక్వెన్సీ అండి. చాలా ముదిరిపోయి ఉంది. ఆపరేషన్ చేయలేము అనే కండిషన్ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. అలాంటి వాళ్ళకి కూడా మీరు రికమెండ్ చేయొచ్చు. డెఫినైట్‌లీ వాళ్ళకు బెనిఫిట్ వస్తే చాలా మంచిగా ఉంటుంది. సో, ఇది ఐకి సంబంధించిన ఇష్యూస్ అండి. అయితే ఈ ఐకి సంబంధించిన ఇష్యూస్‌లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి అన్ని హెల్త్ కండిషన్స్ అయితే నాన్ హెల్త్ కండిషన్స్ ఏంటంటే స్క్రీన్ టైమ్ అండి. చాలా ఇంపార్టెంట్. ఈరోజు స్క్రీన్ టైమ్ అనేది ల్యాప్‌టాప్ గాని, మొబైల్ గాని, టీవీ గాని ఈరోజు మన లైఫ్‌లో ఒక 50% లైఫ్‌ని కవర్ చేసేస్తాయి. సర్వేలో తేలిందేంటంటే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ 60 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు బతికాడనుకోండి. ఆ 80 సంవత్సరాల్లో నియర్లీ 40 ఇయర్స్ స్క్రీన్ టైమ్‌తో బతికేవాళ్ళు ఉన్నారంట. ఈ సర్వేలో తేలింది. వాళ్ళెవరు? మీ అందరికి తెలుసు కదండీ! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. అవునా కదండీ! వాళ్ళకైతే తప్పదు కదండీ! వాళ్ళ ప్రొఫెషనలే అదే. సో, అదే కాకుండా మనం ఈరోజు చూస్తున్న టీవీలు కానివ్వండి, అట్లనే మొబైల్ ఫోన్ లేని వ్యక్తి లేదు కదండీ! కంపల్సరీ మొబైల్ ఫోన్ స్క్రీన్ టైమ్ అంటాం. సో, ఇలా స్క్రీన్ టైమ్ ఎక్కువ వాడే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు డెఫినిట్‌గా వాళ్ళ యొక్క ఐ సెల్ యొక్క ఫ్రీక్వెన్సీని కరెక్షన్ చేసుకొని, ఆ సెల్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఐ యొక్క సెల్ యొక్క ఎనర్జీని డెవలప్ చేసి ఐ సెల్ యొక్క హెల్త్‌ని కాపాడుకోవచ్చు. అలాంటి ఒక వండర్‌ఫుల్ ఈ ఫ్రీక్వెన్సీ ఐ ఫ్రీక్వెన్సీ అన్నమాట. నో మ్యాటర్ ఎలాంటి ఐ ప్రాబ్లమ్ లేకున్నా కూడా ఈ స్క్రీన్ టైమ్‌తో ఉన్నవాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ దయచేసి ఈ ఐ ప్రోగ్రామ్‌ని రెగ్యులర్‌గా డైలీ వాడండి. ఎందుకంటే మీరు స్క్రీన్ టైమ్ మానలేరు. అది మీ ప్రొఫెషనలిజం. ఇక్కడ ఐ ప్రోగ్రామ్ కూడా మానొద్దు. ఎందుకంటే ఐని పాడు చేయొద్దు. సో, అలా దీన్ని వాడుకోవచ్చన్నమాట. నేను పర్సనల్‌గా టేకప్ చేసిన కేస్ ఏంటంటే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి 3 మంత్స్ నుంచి కంటిన్యూ‌గా ఏదో ఎగ్జామ్స్ అని చెప్పి ప్రిపేర్ అవుతూ ఐ విజన్ కోల్పోయింది. నేను ప్రాక్టికల్‌గా ఈ ఐ ప్రోగ్రామ్ వాడి వితిన్ 1 వీక్ లోపల ఆ అమ్మాయికి ఐ సైట్ రిటర్న్ అయింది. సో, అలాంటి టెస్టిమోనియల్ కూడా ఈ ప్రోగ్రామ్‌లో మన దగ్గర ఉందన్నమాట. సో, అది మన దగ్గర ఉన్న ఐ సంబంధించిన ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్. థ్యాంక్ యూ అండి. ఇలాగే చాలా ఆశ్చర్యంగా చూసామండి. ఇలా బాగా స్ట్రెస్ అయిన వాళ్ళకి సడెన్‌గా చూపు పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా మంది.
సో కరెక్ట్ అండి. అలా వెనక్కి వచ్చింది అంటే చాలా గ్రేట్ అండి అసలు. అండి. తను ఈషా అని అమ్మాయి అన్నమాట. చాలా మంది నా క్లినిక్ వచ్చిన వాళ్ళు మన వాళ్ళు ఈ వాళ్ళకి తెలుసు అన్నమాట. సో షీఈస్ టోటలీ రికవర్డ్ ఫ్రమ్ షీఈస్ ఓన్లీ ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్. ఆ ఏజ్ లో. యాహ్! సో ఆల్రెడీ దే బ్రాట్ ఈలీ కొనుక్కున్నారండి అండ్ దే ఆర్ యూజింగ్ సిన్సియర్లీ. రెగ్యులర్. యాహ్! సో హీలీ చేతిలోకి వచ్చాక ఫస్ట్ లో అనిపించలేదు కానండి, ఇప్పుడు రఫ్లీ ఒక 3-4 మంత్స్ అయింది. ఐస్ కి మాత్రం ఆ మార్పు అనేది స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా నిదానంగా వస్తుంది. అది కనపడుతుందండి, ఆ విజన్ లో కనపడుతుంది. సో అసలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి, హీలీ మీద నమ్మకం అనేది 50% మొదలైందేమో, అందరూ చెప్తుండగా విన్నప్పుడు ఒక ఓన్లీ 50% కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 100% అయిపోయిందండి ఇంకా. మీరైతే పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తుండొచ్చండి. ఎందుకంటే చేశాక ఈ టైం ఎక్కువ ట్రైనింగ్స్ లో ఉంటారు కాబట్టి మీ ఐ స్ట్రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మేబీ యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ పర్సనల్లీ అండి. రైట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కి వెళ్ళిపోదాం. హార్మోన్స్, బయో ఎనర్జెటిక్ బ్యాలెన్సింగ్ ఆఫ్ హార్మోనల్ సిస్టమ్. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా మనం ఫస్ట్ మీరు చెప్పినట్టు ఇమ్యూన్ సిస్టమ్ లో ఎలా అయితే స్లీప్ టైం, ఫుడ్ టైం ఇలాంటి మారినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి అంటారండి. హార్మోన్ అనేది ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ ఫుడ్ అండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ ఏంటంటే స్ట్రెస్ అండి. స్ట్రెస్ అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ ఫర్ ద ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ అండి. అంటే మన మెంటల్ ఎబిలిటీ అండి. ఇంకా చెప్పాలంటే ఈరోజు చాలా మంది పీసీఓడి అంటారండి. ఇది కామన్ గా గర్ల్స్ లో మనం చూస్తుంటాం, ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్యాటర్న్. అది కారణం ఏంటంటే స్ట్రెస్ అండి. ఆ స్ట్రెస్ కూడా కారణం ఏంటంటే అమ్మాయిలు మోస్ట్లీ ఈ పీరియడ్స్ టైంలో రెస్ట్ తీసుకోకపోవడం ఆ 4 డేస్. ఎందుకంటే అనీజీగా ఉంటుంది. వాళ్ళ బాడీ వాళ్ళ గ్రిప్ లోనే ఉండదు. ఇండిఫరెంట్ గా ఉంటుంది. సో దే షుడ్ హావ్ ప్రాపర్ రెస్ట్ అండి. అలా తీసుకోకపోవడం వల్ల కూడా ఈ పీసీఓడి చూస్తున్నాము. అదే కాకుండా పీసీఓఎస్ అంటాము. అవే కాకుండా రాత్రులు పడుకోకపోవడము, స్ట్రెస్‌ఫుల్ లైఫ్, ఎగ్జామ్స్, తర్వాత ఛాలెంజెస్ ఆఫ్ స్టడీస్, వీటన్నిటి వల్ల గర్ల్స్‌లో చిన్న ఏజ్‌లోనే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ చూస్తున్నాం. అట్లనే మగ పిల్లల్లో కూడా హార్మోన్ ఇంబాలెన్స్ చూస్తుంటామండి. ఈ ప్యూబిక్ స్టేజ్ ఏవైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళలో వచ్చే హార్మోన్ చేంజెస్‌లో గ్రోత్ ఫ్యాక్టర్స్ డిస్టర్బ్ అవుతాయండి. జై లైక్ హైట్ గానివ్వండి, వెయిట్‌లో గానివ్వండి, అట్లనే గ్రోత్ ఫ్యాక్టర్‌లో బాడీ షేప్స్, సైజెస్ కూడా డిస్టర్బ్ అవుతాయి. అలాంటి స్టేజ్‌లో కూడా ఈ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రీక్వెన్సీ ఉపయోగపడుతుంది. మగ పిల్లల్లో గొంతు మారకపోవడం, చిన్న పిల్లల గొంతు ఉండడం, తర్వాత ఈ ముస్టాక్స్ రాకపోవడము, అట్లనే గడ్డాలు రాకపోవడము, ఈ మీసాలు రాకపోవడం, ఇది కూడా పెద్ద సమస్య అండి. మగ పిల్లలు అట్లాంటి పిల్లలు కూడా మన దగ్గరికి వస్తుంటారు. అట్లనే ఫిజికల్ బాడీలో కొన్ని రకాల అన్‌వాంటెడ్ హెయిర్, అట్లనే అన్‌వాంటెడ్ ఫిజికల్ స్ట్రక్చర్ మగ పిల్లల్లో, ఆడపిల్లల్లో రావడం అనేది మేము కామన్‌గా చూస్తుంటాం అన్నమాట. అలా ఇంబాలెన్స్ కావడానికి రకరకాల కారణాలైతే మేజర్‌గా టాక్సిన్ ఫుడ్ అయితే, రెండోది ఏంటంటే స్ట్రెస్ అన్నమాట. ఈ 2 కండిషన్స్‌లో కూడా మనము ఈ హార్మోన్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా వి యూజ్డ్ టు రికమెండ్ టు ది పర్టిక్యులర్ పీపుల్ అన్నమాట. అట్లనే ఈ హార్మోన్ అనేది ఇంకా నాట్ ఓన్లీ ప్యూబిక్ స్టేజ్ అండి. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్‌లో అడల్ట్ ఏజ్‌లో కొంతమంది అమ్మాయిల్లో వచ్చే పీసీఓడీస్, వైట్ డిశ్చార్జెస్, అట్లనే బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, పీరియడ్స్ టైమ్స్‌లో క్రాంప్స్, యెస్, వాళ్ళందరికి మేము రికమెండ్ చేస్తాం. అట్లనే మెనోపాజ్ ఫేజ్ ఏదైతే ప్రీ మెనోపాజ్ అంటాం. అంటే ఈ మధ్య 40కే మెనోపాజ్ స్టార్ట్ అయిపోతుంది. నేను ఎంత నాకు బ్యాడ్ అనిపిస్తుందంటే రాను రాను ఈ 40, 30కి పోతదేమో అని భయమైతుందండి. ఇదివరకు మెనోపాజ్ అంటే ఏంటంటే 50స్ అబోవ్ 60స్ ఇన్ బిట్వీన్ ఉండేదండి. ఇప్పుడు ఇట్ కమ్ డౌన్ టు 40, 50 అన్నమాట. బికాస్ ఆఫ్ ఫుడ్ అనుకోండి, వాళ్ళ స్టామినా అనుకోండి, డీఎన్ఏ వాళ్ళ జెనెటికల్‌గా వచ్చే స్ట్రెంత్ కోల్పోవడం అనుకోండి, స్ట్రెస్ అనుకోండి, ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల ఈ మెనోపాజ్ ఎర్లీగా రావడం. దాంట్లో ఎవరికైనా తొందరగా ఈ హార్మోన్స్‌తో పీరియడ్స్ ఆగిపోయాయి అంటే వాళ్ళకి రకరకాల హెల్త్ ఇష్యూస్ అండి. లైక్ జాయింట్ పెయిన్స్ రావచ్చు, ఆర్థరైటిస్ రావచ్చు, ఆ తర్వాత కొలెస్ట్రాల్ రావచ్చు, థైరాయిడ్ రావచ్చు, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు. నేను కొన్ని కండిషన్స్ చూశానండి. హార్మోన్ పీరియడ్స్ ఆగిపోయినాయి, బీపీ కంట్రోల్ అవ్వట్లేదండి. బీపీ ఎప్పుడు చూసినా 150, 160 అండి. అన్ని హై డోస్ బీపీ మెడిసిన్ పెట్టినా కూడా దేర్ ఈస్ నో ఎనీ రిజల్ట్. అలాంటి వాళ్ళకి డెఫినిట్‌గా వి విల్ రికమెండ్ హార్మోన్స్ అండి. నెక్స్ట్ ఈ మెనోపాజ్ ఫేజ్‌లో ఓవర్ బ్లీడింగు, లెస్ బ్లీడింగు,
ఆ తర్వాత యూట్రస్ తీయాల్సిన అంటే ఎండోమెట్రిసిస్ అంటే యూట్రస్ లో వాపు రావడం వల్ల సిస్ట్ ఫైబ్రాయిడ్స్ తోని యూట్రస్ తీయాల్సిన పొజిషన్ వచ్చేస్తుంది. అలాంటివి వెళ్ళకుండా అట్లనే మెనోపాజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మెనోపాజ్ లో ఆడవాళ్ళలో జరిగే ఏవైతే చేంజెస్ లైక్ కొంతమంది ఆంటీ లాగా లావుగా అయిపోతారండి లేడీస్, కొంతమంది బాగా సన్నగా అయిపోతారు, బాడీ స్ట్రక్చర్ షేప్ చేంజ్ అయిపోతాయి, ఓల్డ్ లుక్ వచ్చేస్తుంది, స్కిన్ లో రింకిల్స్ వచ్చేస్తాయి, తొందరగానే వాళ్ళకు రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అనమాట పోస్ట్ మెనోపాజ్. అంటే మనం పుట్టినప్పటి నుంచి మన లైఫ్ ఎండ్ వరకు మన బాడీలో హార్మోన్స్ ఎప్పుడూ బ్యాలెన్స్ ఉండాలి. నో ఏజ్ మ్యాటర్ అండి. డే ఎండ్ వరకు కూడా హార్మోన్ చేంజెస్ వల్ల రకరకాల మన బాడీలో ఫిజికల్ స్ట్రక్చర్, మెంటల్ స్ట్రక్చర్ చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ ని మనం కంట్రోల్ చేయకపోతే అవి ఎండోక్రైనల్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేస్తాయి. అలా ఎండోక్రైన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల షుగరు, థైరాయిడ్, బీపీ, కొలెస్ట్రాల్, తర్వాత యాంగ్జైటీ, డిప్రెషన్, ఇలా లైఫ్ లో ఎన్నో రకాల టర్న్స్ తోని లైఫ్ సఫరింగ్ గా ఉంటుంది. ఎదుటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోరు, వాళ్ళలో మనతో క్లాషెస్ వస్తాయి, హైపర్నెస్ పెరుగుతుంది, అలా లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. హార్మోన్స్ అంటే చిన్న విషయం కాదండి, చాలా పెద్ద ఇష్యూ. మన బాడీ యొక్క టోటల్ బాడీ నేచరే హార్మోన్స్. అంటే కొంతమందిని మీరు బాగున్నారా అంటేనే ముక్కు మీద కోపం వచ్చేస్తుందండి, అంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అంటే ఏంటంటే అతనిలో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండి. యాంగ్జైటీ ఉంటుందండి, అది కూడా హార్మోన్ ఇంబ్యాలెన్సే. అడ్రినలిన్ కిడ్నీ పైన గ్లాండ్ ఉంటుందండి, అది ఏంటంటే అడ్రినోస్టిన్ అనే ఒక ఎంజైమ్ ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్ డిస్టర్బ్ అయితే లైఫ్ లో జాయ్ ఉండదు. అట్లనే పిట్యూటరీ, పీనల్, థలామస్, థైమస్, థైరాయిడ్, ఇట్లా అన్ని మన బాడీలో ఉన్న గ్లాండ్స్ ఏవవుతున్నాయో అవి హార్మోన్స్ ని సెక్రేట్ చేస్తాయి. ఈ హార్మోన్స్ అన్ని మన బాడీలో మన శరీరం వాడుకున్న తర్వాత మిగిలిన ఏదైతే హార్మోన్ సెక్రియేషన్ ఉందో అది మన బాడీ ఎలిమినేట్ చేస్తుంది లేడీస్, ఉమెన్ లో. అట్లనే మన లేడీస్ లో చూస్తే ఈస్ట్రోజన్ ని, ప్రొజెస్టెరాన్, ప్రొలాక్టిన్, టెస్టోస్టిరాన్, పాలిస్టిమ్యులేటిక్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, ఇలా 7 హార్మోన్స్ ఇంపార్టెంట్ హార్మోన్ ఉంటే మేల్ లో వచ్చేసి ఈస్ట్రోడల్స్, ప్రొలాక్టిన్, అట్లనే టెస్టోస్టిరాన్, ఎఫ్ఎస్ఎస్ హార్మోన్, ఇలా పాలిస్టిమ్యులేటిక్ హార్మోన్, ఇలా ఆ మగవాళ్ళలో ఉండే హార్మోన్స్. ఈ మేజర్ ఏదైతే హార్మోన్స్ ఉన్నాయో వాటిని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటే ఫస్ట్ మనకి జరిగే బెనిఫిట్ అంటే వీ కెన్ కంట్రోల్ అవర్ ఏజ్ అండి. రెండోది వీ కెన్ హ్యావ్ అవర్ బాడీ స్ట్రాంగ్ అండ్ వెరీ స్ట్రెంథనింగ్ అండి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది. ఇలా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు అర్లీ ఏజ్ లో వాళ్ళు ఏం చేయాలంటే ఆర్థరైటిస్ ప్రోగ్రామ్ కాదండి, ఫస్ట్ వాళ్ళు పెట్టుకోవాల్సింది హార్మోన్ బ్యాలెన్స్. ఇలా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల దే షుడ్ హ్యావ్ కంపల్సరీ స్ట్రెస్ ప్లస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఇలా హార్మోన్స్ అనేది కంప్లీట్ బాడీ నేచర్ అనుకోండి, స్ట్రక్చర్ అనుకోండి, బాడీ యొక్క లైఫ్ అండి. అలాంటి వండర్ఫుల్ లైఫ్ ని మనం ఎంజాయ్ చేయడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇక్కడ హార్మోన్ సిస్టమ్ అనే బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనే ఫ్రీక్వెన్సీ ఉంది. మీరందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎర్లీ ఏజ్ లో వచ్చే పీరియడ్స్ చేంజెస్ కానివ్వండి, మూడ్ స్వింగ్స్ కానివ్వండి, యాంగ్జైటీ, డిప్రెషన్, అట్లనే హార్ట్ ఫ్లెషెస్, బాడీ పెయిన్స్, బాడీ సోర్నెస్, అట్లనే పీరియడ్స్ అప్పుడు బ్రెస్ట్ లో పెయిన్, వైట్ డిశ్చార్జ్, ఇర్రెగ్యులర్ పీరియడ్, ఓవర్ బ్లీడింగ్, లెస్ బ్లీడింగ్, అన్నిటికి కూడా హార్మోన్స్. మగవాళ్ళు కానీ అట్లనే ఉమెన్స్ సంబంధించిన కండిషన్స్ కానీ వీటన్నిటి కూడా వి రికమెండ్ హార్మోన్స్. ఈ హార్మోన్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అనేది ఇద్దరు వాడుకోవచ్చు అండి, అంటే మగవాళ్ళు వాడుకోవచ్చు, ఆడవాళ్ళు వాడుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 10 years నుంచి అబోవ్ అండి. ఎందుకంటే మీకు తెలుసు కదా హార్మోన్స్ అనేది యాక్టివ్ గా స్టార్ట్ కావడానికి అబౌవ్ 10 years స్టార్ట్ అయిపోయింది, అట్లా అన్నమాట. ఇంకొక ప్రోగ్రామ్ కూడా చూసేద్దామండి. షూర్. సో నెక్స్ట్ నర్వ్స్ ప్రోగ్రామ్, ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ ఉందండి. సో బయో ఎనర్జెటిక్ స్టిమ్యులేషన్ ఆఫ్ ఇంటెస్టైనల్ ఫంక్షనింగ్. సో ఇంటెస్టైన్స్ అంటే ఇది కూడా ఈ అన్నవాహిక ఆ ఫుడ్ పైప్ కి సంబంధించినవే కదండి కంప్లీట్ గా? కాదమ్మా, అదేమో ఈసోఫిగస్ అంటారు. అంటే కంప్లీట్ గా అంటే ఓన్లీ మన చిన్న పేగులు అండి, డైజెస్టివ్ ట్రాక్ట్ మొత్తం కాదండి. డైజెస్ట్ కాదు, ఓన్లీ కడుపు అండి. కడుపులో ఉండే చిన్న పేగులు అన్నమాట, వాటిని ఇంటెస్టైన్ అంటారు. ఇంటెస్టైన్ అనేది ఏదైతుందో ఈ చిన్న పేగులు, పెద్ద పేగులు అని రెండు ఉంటాయి కదండి, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. ఇంటెస్టైన్ అనేది ఓన్లీ కడుపులో సెంటర్ లో ఉండే, అంటే మన బొడ్డు చుట్టూ ఉండే చిన్న చిన్న పైపులు అన్నమాట, చిన్ని పైపులు. ఈ ఇంటెస్టైన్ యొక్క ముఖ్య యూసేజ్ ఏంటంటే మన తిన్న ఆహారం ఉంటుంది కదండి, అది ఎప్పుడైతే ఇంటెస్టైన్ లకు ఎంటర్ అయిందో ఆ ఇంటెస్టైన్ లో ఆహారం వెళ్ళి
ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు దాంట్లో ప్రోబయోటిక్స్ అండి. అంటే మంచి బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ మంచి బ్యాక్టీరియా ఎళ్లి మనం తీసుకున్న ఆహారాన్ని డీకంపోజ్ చేస్తుందండి. అలా డీకంపోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఆహ్, అన్‌డైజెషన్ ఫుడ్ కాస్త డైజెస్టివ్ సిస్టమ్‌లో కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. అలా చేంజ్ అయినప్పుడు వైటల్ మినరల్స్, వైటల్ ప్రోటీన్ మన బాడీకి కావాల్సిన మంచి ప్రోటీన్‌ని, మంచి మినరల్స్‌ని మన ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేస్తాయి. అబ్జర్వ్ చేసి బ్లడ్‌లో కలిపేస్తాయి. అది ఇంటెస్టైన్ యొక్క డ్యూటీ అండి. ఇంకా మీకు చెప్పాలంటే, మీకు ఏనుగు ఐడియా ఉంది కదండీ! అందరికి ఏనుగు ఎలిఫెంట్ తెలుసు కదండీ! ఎలిఫెంట్ యొక్క ఫుడ్ ఏంటండి? ఎలిఫెంట్ ఫుడ్ అండి. గ్రాస్. అవునా కదండీ! మంచి గ్రాస్ తింటుందండి. ఎంత తింటుందంటే, కడుపు నిండా తింటుంది. ఒక 2, 3 టన్నులు తినేస్తుందండి. తిని దాని స్టమక్ ఎంతుంటుందో తెలుసా అండి? దాని చెయ్యి ఎంతుంటుందో అంత స్టమక్ ఉంటుందండి. మళ్ళీ మిగతా ఇదంతా ఏముంటుందండి అంత పెద్దగా ఎలిఫెంట్ కంటే అది ఇంటెస్టైన్స్. ఈ ఫుడ్డు అంటే సెల్యులైట్స్ అంటామండి. ఏది మనం గ్రాస్‌ని సెల్యులైట్స్ అంటాం. అంటే అంటే అన్‌కుక్డ్ ఫుడ్ అన్నమాట. కుక్ చేయకపోతే సెల్యులైట్స్. ఈ సెల్యులైట్స్ అన్నీ తిన్న తర్వాత ఎలిఫెంట్ ఏం చేస్తుందంటే తిని పోయి పడుకుంటుందండి. పడుకున్నప్పుడు ఏమైతుందంటే దాని ఇంటెస్టైన్‌లో ఉన్న ఏవైతే ప్రోబయోటిక్స్ ఉన్నాయో అది ఈ మొత్తం ఈ లీఫీ వెజిటబుల్ మొత్తాన్ని తిన్న వెజిటబుల్ మొత్తాన్ని డీకంపోజ్ చేసి దాంట్లో ఉన్న మినరల్స్ అన్నిటిని కూడా ఆ ఎలిఫెంట్ యొక్క పేగులకు అందిస్తుందండి. పేగుల గోడలకు ఇంటెస్టైన్ గోడలకి. అలా అందియడం వల్ల ఆ న్యూట్రిషన్స్ అన్నీ గూడా, మినరల్స్ అన్నీ గూడా బ్లడ్‌లో కలిసి దానికి ఫుడ్ లాగా ఉపయోగపడుతుంది ఎలిఫెంట్. అంత పెద్ద ఎలిఫెంట్‌కి స్టమక్ మాత్రం ఇంతే ఉంటుందండి. దాని చెయ్యి అంత. అట్లనే రాబిట్ చూస్తారనుకోండి. రాబిట్‌కి స్టమక్ ఉండదండి. ఓన్లీ దాని ఉండేదేంటంటే ఇంటెస్టైనే. రాబిట్ క్యారెట్, బీట్రూట్ అంటే గడ్డలు భూమిలో ఉన్న గడ్డలు తింటుందండి. కొరికి, కొరికి చిన్ని చిన్నవి చేసి పీసెస్ తీసి ఇంటెస్టైన్‌కి పంపించేస్తుందండి. ఇంటెస్టైన్‌లో సెల్యులాయిడ్స్ డీకంపోజ్ అయ్యి దానికి మినరల్స్ అందుతాయి. అంటే ఇంటెస్టైన్ గురించి ఎందుకు చెప్పానంటే, ఈ ఇంటెస్టైన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మనం తిన్న ఆహారంలోనే ఎండ్ ప్రాసెస్ ఆఫ్ ఫుడ్‌ని డీకంపోజ్ చేయడానికి దానిలో ప్రోబయోటిక్స్ ఉంటాయండి. మంచి బాక్టీరియా. ఎవరికైతే ఈ ప్రోబయోటిక్స్ ఇంటెస్టైన్‌లో తగ్గుతాయో అప్పుడేమవుతుందంటే వాళ్ళ బాడీలో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఐబీ అండి. ఇరిటబుల్ బౌల్ మూవ్‌మెంట్. తినగానే మోషన్ వస్తుందంటారు చూడండి. ఆ! వాళ్ళకి జరిగేదేంటంటే ఇంటెస్టైన్‌లో ఏమైందంటే బ్యాడ్ బాక్టీరియా ఎక్కువైపోయిందండి. మంచి బాక్టీరియా తగ్గి, బ్యాడ్ బాక్టీరియా తగ్గింది. అట్లనే ఇర్రెగ్యులర్ స్టూల్ అంటాం. అంటే 2, 3 సార్లు మోషన్ పోవాల్సొస్తుందండి. ఒక్కసారికి మోషన్ ఫ్రీ కాదండి. కంపల్సరీ పొద్దున్న నీళ్లు తాగాలి, పాలు తాగాలి, తినాలి. తిన్న తర్వాత మళ్ళా మోషన్ వస్తుంది. నా దగ్గరికి ఒకతను పొలిటీషియన్ వచ్చాడండి. ఆయనకి తింటే మోషన్ వస్తదండి. ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కడ పోయినా ఫంక్షన్‌లో ఆయనకి ఫుడ్ పెడతారు. ఫుడ్ పోంగానే ఫుడ్ తిన్నాడంటే ఆయన బాత్రూమ్ చూడాలి. ఆయన నా దగ్గరికి ఎంత వెక్స్ అయిపోయి వచ్చాడంటే, "సార్ నా టైమ్ అంతా ఈ మోషన్‌కే పోతుంది సార్. దయచేసి మీరేమనుకోకపోతే మంచి మెడిసిన్స్ ఇయ్యండి." సో, అలా చాలామంది ఈ ఇరిటబుల్ బౌల్ మూవ్‌మెంట్‌తో, ఇంటెస్టైనల్ మాల్ ఫంక్షన్‌తో బాధపడుతారు. అట్లే కొంతమంది ఈ బొడ్డు జారిందంటుంటారండి. అది కూడా స్మాల్ ఇంటెస్టైన్ యొక్క డిస్టర్బెన్సే అండి. సో, దానికి కూడా ఈ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ వాడుకోవచ్చు. అట్లనే హెర్నియా అండి. హెర్నియా అంటే ఇంటెస్టైన్ అనేది పేగు ఏదైతే ఉందో అది బ్యాగ్‌లోంచి బయటికి రావడం. దానికి గూడా డెఫినిట్‌గా ఈ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ వాడొచ్చు. అలా వాడడం వల్ల ఇంటెస్టైన్ స్ట్రాంగ్‌గా అయిపోయి, దాని యొక్క ఎలాసిటీ అనేది మళ్ళా రిటైన్ అయిపోయి, మన డైజెస్టివ్ సిస్టమ్‌కి అది సపోర్ట్ చేస్తుంది. సో, అలాంటి వండర్‌ఫుల్ ఫ్రీక్వెన్సీ ఉందండి మన దగ్గర ఇంటెస్టైన్. చిన్న పిల్లల్లో ఇంటెస్టైన్ సంబంధించినయి ఏంటంటే, మోస్ట్‌లీ ఫుడ్‌కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అండి. బయట ఫుడ్ తినగానే ఫీవర్ రావడం, అట్లనే స్టమక్ పెయిన్ రావడం బయట ఫుడ్ తింటే. ఇర్రెగ్యులర్ స్టూలు, కాన్‌స్టిపేషన్ అట్లనే లూజ్ మోషన్స్ ఇలా అన్నిటికి ఈ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ అనేది వండర్‌ఫుల్‌గా ఉపయోగపడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్‌లో చాలా మేజర్ రోల్ ప్లే చేసేది మన స్మాల్ ఇంటెస్టైన్. అంటే మిగతాయన్నీ కూడా చేస్తాయండి. కానీ మన ఫుడ్డులో వచ్చే ఏదైతే వైటల్ మినరల్స్ ఉన్నాయో లైక్ కాల్షియము, ఐరను, జింకు ఇలాంటి వైటల్ మినరల్స్ ఏవైతున్నాయో అవన్నీ గూడా ఈ స్మాల్ ఇంటెస్టైన్‌లో అబ్జర్వ్ అవుతాయండి. అందునుంచి గట్ పవర్ అంటారండి. మీరు వినుండొచ్చు. గట్ పవర్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే తిన్నది తిన్నట్టు అరగాలంటారండి. ఇంకా చెప్పాలంటే రాయి తిన్నా గూడా మర్చిపోయి అది గూడా అరిగిపోవాలంటాడు. అది మన ఇంటెస్టైన్ గట్ యొక్క పవర్ అండి. కానీ దయచేసి అట్లా ఎవరు అనుకోకండి. పూర్వం ఉండేదండి గట్ పవర్ అంతా. ఇప్పుడేం లేదు. సో, అలా ఇప్పుడు మామూలు ఫుడ్ తింటేనే పక్కింటి ఫుడ్ తింటేనే అరుగుతలేదండి. సో, అంత వీక్ అయిపోయింది మన గట్ పవర్. ఆ గట్ పవర్‌ని పెంచుకోవడానికి ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఫుడ్‌లో టేస్ట్ ఉంటలేదో, మీ ఇంట్లో చాలా మంది ఉంటున్నారండి. అమ్మ వండుతుంటే, "అది వండితే తినను నేను తినను. ఇది వండితే తినను. అది టేస్ట్ లేదు. నాకు ఇట్లా గావాలి.
నాకు చిప్స్ కావాలి, అది కావాలి, అంటే మన జంక్ ఫుడ్ కావాలని అంటారు చూడండి. అలాంటి పిల్లలకు మీరు ఫస్ట్ అర్జెంట్‌గా ఏం పెట్టండి అంటే ఈ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ పెట్టండి. వాళ్ళు ఇమ్మీడియేట్ జంక్ ఫుడ్ మానేసి మీ ఇంట్లో ఫుడ్‌ని పద్ధతిగా తింటారు. ఎందుకట్లా అంటే ఈ జంక్ ఫుడ్ ఎప్పుడు కోరుకుంటుందంటే ఇంటెస్టైన్‌లో బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా తగ్గినప్పుడు జంక్ ఫుడ్ తినాలనే ఫీలింగ్ వచ్చేస్తుందండి. అది సెన్స్ ఆఫ్ బాడీ అన్నమాట. ఆ జంక్ ఫుడ్‌లో ఏముంటుందండి? చెడు బ్యాక్టీరియా ఉంటుంది. మంచి బ్యాక్టీరియా బదులుగా. ఇంకా సఫర్ అవుతారండి. సో, అలాంటి వాళ్ళకు అలా ఎళ్ళకుండా, సఫర్ గాకుండా వండర్‌ఫుల్ మన దగ్గర ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ ఉంది. రెగ్యులర్‌గా వాడుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే, మీ తిన్న ఆహారం అనేది లీక్ గాదండి. అంటే మీరు తిన్న ప్రాపర్ న్యూట్రిషన్ వంట పడతాయి. కొంతమంది చిన్న పిల్లల్లో ఇక్కడ వైట్‌గా ప్యాచెస్ లాగా వైట్‌గా వస్తుందండి. అదేంటంటే మాల్ న్యూట్రిషన్ అంటారు. మాల్ న్యూట్రిషన్‌తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ కంపల్సరీ పెట్టాలండి. అంటే తిన్న ఆహారం వంట పట్టకపోవడం. అట్లనే కొంతమంది చిన్న పిల్లల్లో ఈ మన పేగుల్లో ఏమంటారంటే వైరస్ ఉంది, బాక్టీరియా ఉంది అంటుంటారు. వార్మ్స్ అవునా కదండీ! ఆ వార్మ్స్ కూడా ఈ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ వాడుకోవచ్చు. వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అట్లనే పెద్దవాళ్ళలో ఈ గురు అని సౌండ్ వస్తుంటుందండి కొందరు పడుకున్నప్పుడు. ఇంటెస్టైన్ సౌండ్ అన్నమాట. క్రాంప్స్, ఇంటెస్టైనల్ క్రాంప్స్ అంటాం మేము వాటిని. గ్యాస్ అన్నమాట అది. సో, అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇంటెస్టైన్ యొక్క గోడలు వీక్ అయిపోవడం. వాళ్ళకి కూడా ఈ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ వాడుకోవచ్చు. అట్లనే పైల్స్, ఫిస్టులా, డైజెషన్ సంబంధించిన ఇష్యూస్, ఇండైజెషన్, గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇంటెస్టైన్ ప్రోగ్రామ్, గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ కూడా డైజెస్ట్ సంబంధించిన ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ కూడా మనం వాడుకోవచ్చు. సో, ఇది అబౌట్ ఇంటెస్టైన్ ఫ్రీక్వెన్సీ. సో, మానస్ గారు. చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ అందరికీ హెల్ప్ అయ్యే చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి. ఏదంటే ఆ జంక్ ఫుడ్ తినడం అలవాటైపోయిన పిల్లల్ని బయటికి తీసుకురాలేకపోతున్నాం అండి. ఇంట్లో ఎంత ఫుడ్ చేసినా నచ్చట్లేదు. సో, బహుశా ఈ ఒక్క ప్రోగ్రామ్‌తో చాలా అమౌంట్ సేవ్ అయితుంది. వాళ్ళు సేవ్ అయితారు. వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఎళ్ళాలనేది తల్లిదండ్రుల తాపత్రయం. కానీ వాళ్ళకేమో ఎప్పుడు జంక్ అంటారు. సో, ఆ బ్యాడ్ బాక్టీరియాని నెమ్మదిగా ఈ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్‌తో గుడ్ బాక్టీరియా మనం మార్చుకోగలిగితే పిల్లల్లో కూడా మంచి మార్పు వస్తుందన్నమాట. కరెక్ట్. సో, 8:30 అయిందండి. సో, వి విల్ టేక్ సమ్ క్వెషన్ అండ్ ఆన్సర్ అండ్ వి క్లోజ్ అవుట్. యెస్. థాంక్ యూ అండి. థాంక్ యూ. సో, we are open for questions. Just a second. Yes. So please start raising your hands. క్వశ్చన్స్ ఎవరన్నా టైప్ చేయగలిగితే చాట్ బాక్స్ లో కూడా స్టార్ట్ చేయొచ్చండి మీరు టైప్ చేయడం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అండి కాంతిపూడి వి శ్రీనివాస్ గారు. సో ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించానండి. నమస్తే మేడం గారు. డాక్టర్ గారికి నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, లాస్ట్ టైం మాట్లాడాను. డిమైలినేషన్ సంబంధించి కొద్ది రిపోర్ట్స్ అది సీనియర్ ద్వారా పంపించాను, మీరు చూసుకుంటారు. హలో, చెప్పండి సార్. డిమైలినేషన్ డిసీజ్ సంబంధించి డిమైలినేషన్ న్యూరో మీరు రిపోర్ట్స్ పంపించారా? కొంచెం రిపోర్ట్ పంపించానండి మళ్ళీ సార్. నేను మళ్ళీ రిప్లై ఇచ్చానా మీకు? ఈ 3 ప్రోగ్రాములు పంపించారు. అవునా, అవి కంటిన్యూ చేయండి. సర్క్యులేషన్, రూట్ చక్ర. అవునండి. ఓకే. అవి కంటిన్యూ 1 మంత్ వాడండి. ఆ తర్వాత వీల్ కాంటాక్ట్. ఈ 3 అవునండి. మీది స్పీచ్ క్లారిటీ లేదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అది జెనెటికల్ ఇష్యూ అండి. అందుగురించి నేను చెప్పాను సర్క్యులేటివ్ మెరిడియన్, రూట్ చక్ర వాడమని చెప్పాను. నెక్స్ట్ అండి దాసిరి నారాయణ గారు. హలో, నమస్తే అండి. చెప్పండి సార్. మా మిస్సెస్ కి అదే ఈ దగ్గు, సోర్ త్రోట్ ప్రాబ్లం ఉందండి.
తర్వాత నెయిల్స్ ప్రాబ్లము, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అప్పుడప్పుడు ఫైల్స్ వస్తుంటాయి. లైట్గా అప్పుడప్పుడు డెంటల్ ప్రాబ్లము, ఇవన్నీ వస్తుంటాయండి. సరిగ్గా అప్పుడప్పుడు నిద్ర లేకపోవడం, బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్ అవన్నీ కూడా వస్తుంటాయండి. అయితే ఇప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ తర్వాత థ్రోట్ చక్ర పెడుతున్నాను. ఎలా ఉందండి? అది అంటే ఒక 1 వీక్ అవుతుందండి. అంతేనా? ఆ, కంటిన్యూ 1 మంత్ వాడండి. మీరు వాటితో పాటు ఒకటి యాడ్ చేసుకోండి, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ కానీ బ్యాలెన్స్ స్లీప్, రెండిట్లో ఏదైనా ఒకటి. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ కానీ బ్యాలెన్స్ స్లీప్ అండి. ఎందుకంటే నిద్ర అనేది ఫస్ట్ టానిక్ అండి. ఆ, నిద్ర వచ్చి మంచిగా పడుకున్నారనుకోండి, ఈ గ్యాస్ట్రిక్ సమస్య కానివ్వండి, ఉమ్, ఒక 50% సమస్యలు కంట్రోల్కి వచ్చేస్తాయి. ఆహా. ఆ తర్వాత మనం నిద్ర బాగా వచ్చి ఈ మిగతా ప్రోగ్రామ్ పెట్టుకొని ఎలా ఉందో నాకు నెక్స్ట్ మంత్ మీరు చెప్పండి, అప్పుడు నేను నెక్స్ట్ ప్రోగ్రామ్. అలాగే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇవి కంటిన్యూ చేయమంటారండి? అవునండి, 1 మంత్ వరకు వితౌట్ బ్రేక్ కంటిన్యూ చేయండి. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, తర్వాత థ్రోట్ చక్ర, అవునండి. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్ స్లీప్ అండి. బ్యాలెన్స్ బ్యాలెన్స్ స్లీప్ కానీ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ కానీ అవునండి. ఆల్టర్నేట్ డేస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక క్వశ్చన్ వచ్చిందండి. కాయిల్ వాడుతున్నారు, పిల్లలకి కూడా 100% ఇంటెన్సిటీ పెట్టాలా అని అడిగారండి. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇంటెన్సిటీ అనేది 100% అంటే వాళ్ళ ఎనర్జీని మనం రొటేట్ చేస్తున్నామండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనేది లేదండి. ఈ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలు ఏంటంటే డివైస్ మన బాడీ కనెక్ట్ చేసుకున్నప్పుడు, మన బాడీ దగ్గర పెట్టుకున్నప్పుడు మన బాడీలో ఎనర్జీని స్టిమ్యులేట్ చేసి మన బాడీకి సప్లై చేస్తుందండి హీలీ ఫ్రీక్వెన్సీ. ఇంటెన్సిటీ 100 పెట్టడం వల్ల ఏం జరిగింది అంటే, యాక్చువల్లీ థంబ్ రూల్ ఏంటంటే కాయిల్‌కి అందరూ 100 పెట్టుకోవాల్సిందే అండి. ఎందుకు పెట్టుకోవాలంటే ఇది ఆపోజిట్ యాంగిల్ అంటారండి. అంటే ఎనర్జీ అనేది మనం ఇలా రొటేట్ చేసినప్పుడు ఆపోజిట్‌లో ఎనర్జీ రిసీవింగ్ ఉంటదండి. దాన్ని టెస్లా లా అంటారండి. సో ఆపోజిట్ సర్క్యులేటివ్ ఎనర్జీ సప్లై అంటారు. సర్క్యులేటివ్ ఎనర్జీ సప్లై సిస్టమ్. సో అందుగురించి చిన్న పిల్లలకు కూడా 100 పెట్టాల్సిందే. ఓకే అండి. ఇంకొక క్వశ్చన్. బాబు 15 ఇయర్స్ ఓల్డ్ అండి, మైల్డ్ ఆటిజం ఉందంట. ఎక్స్ట్రీమ్ యాంగర్, విపరీతమైన యాంగర్ తో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు అని అడిగారు మంజులత గారు. మైల్డ్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మన దగ్గర. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న పిల్లలకు అంటే నాట్ ఓన్లీ ఈ ఆర్టిస్టిక్ కానీ ఏడిఎస్, ఏడిహెచ్ఎస్ ఏవైనా ఉండనివ్వండి, డెఫినెట్ గా వాళ్ళ యొక్క అంటే వాళ్ళ స్ట్రెంత్ గురించి దే కెన్ యూజ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అండి. మేము అంటే బ్రెయిన్ స్ట్రెంత్ గురించి దాంట్లో లెర్నింగ్, మెమొరీ, కాన్సన్ట్రేషన్, అట్లనే ఎగ్జామ్ స్ట్రెస్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అని ఉంది కదండి. అది నేను మోస్ట్లీ ఎవరికి మంచి రెస్పాండ్ వచ్చిందంటే ఈ హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు కొంతమంది పిల్లలు ఇంట్లో, అలాంటి వాళ్ళకి ఎగ్జామ్ సంబంధించిన స్ట్రెస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, ఎగ్జామ్ స్ట్రెస్, స్ట్రెస్ సిస్టమ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ వాడండి, వాళ్ళ హైపర్ యాక్టివ్ నుంచి నార్మల్ అయిపోతారు. అట్లనే ఇందాక మేడం గారు అడిగినట్టు మీరు వాడాల్సిన 3 ప్రోగ్రామ్స్ అండి. ఒకటి లెర్నింగ్, రెండోది మెమొరీ, మూడోది కాన్సన్ట్రేషన్. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు ప్రొఫెషనల్ ఉంటే చిల్డ్రన్ ఒక ప్రోగ్రామ్ ఉందండి. చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి చిల్డ్రన్ అనే ప్రోగ్రామ్. నేను ఈ చిల్డ్రన్ అనే ప్రోగ్రాము ఒక బాబుని టేక్ చేశాను గ్రోత్ డిస్టర్బెన్స్ తోని. ఓన్లీ ఏ ప్రోగ్రామ్ పెట్టలేదండి, ఓన్లీ చిల్డ్రన్ ప్రోగ్రామ్ పెట్టాను. మంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవుతున్నాయండి. ఇదే చిన్న ఆర్టిస్టిక్ అబ్బాయి అన్నమాట. సో అలా వి హావ్ గాట్ గుడ్ టెస్టిమోనియల్ అండి. సో యూ కెన్ యూజ్ దోస్ ప్రోగ్రామ్. లెర్నింగ్ ప్రోగ్రామ్ వాడండి. ఓకే, ఇది ఎక్స్ట్రీమ్ యాంగర్ అని రాశారండి, విపరీతమైన కోపం ఆ పిల్లడికని. వాటికి కూడా ఇవి సరిపోతాయి కదా? ఇందాక చెప్పారు కదా ఎగ్జామ్ స్ట్రెస్ అనేది ఉంది కదండి, ఆ ప్రోగ్రామ్ ఆ ఎక్స్ట్రీమ్ యాంగర్ పెట్టండి, నార్మల్ అయిపోతాడు. ఓకే, ఒకసారి నోట్ చేసుకుని ఉంటారు. నెక్స్ట్ రమేష్ కే గారు ఓపెన్ చేసుకోవచ్చండి మీరు. సార్ నమస్తే సార్, నా పేరు రమేష్ అండి. సార్ లాస్ట్ టైం నేను ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఏంటంటే నాది ట్రాన్సిస్ అనేది ఉన్నది సార్. ఆ ట్రాన్సిస్ అనేది ఆల్రెడీ ప్రోగ్రామింగ్ అంటే నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక 14 days అయింది సార్. ప్యూర్, కేర్, బ్యాలెన్స్, గోల్డ్ ప్రోగ్రామ్ అనేది నేను చేస్తున్నాను సార్. అయితే బాగుంటుంది. బట్ కాకపోతే ఏంటి అవుతుందంటే ఈ ట్రాన్సిస్ దగ్గరికి వచ్చేటప్పటికి నైట్ అనేటప్పటికి వాటర్ అనేది నోట్లోకి చేరిపోవడం, నేను మళ్ళీ లేచి స్ప్లిట్ చేయడం అవుతున్నారు. అయితే
ఈ ట్రాన్సిల్స్ అనేది కంపల్సరీ ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే లాస్ట్ టైం మీటింగ్ లో జరిగినప్పుడు ఏంటంటే అది అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు. ఈ ప్రోగ్రామింగ్ బోర్డింగ్ ప్రోగ్రామ్ చేయండి, తర్వాత అప్పుడు కంటిన్యూ చేద్దరు కానీ మిగతా ప్రోగ్రామ్ చేద్దరు కానీ అని అన్నారు. సో తర్వాత నాలుక కూడా అంటే లావ్ అయిపోయినట్టు అయిపోయి ఏదో ప్రాబ్లం జరుగుతున్నది అనే ఫీలింగ్ నాకు తెలియకుండా జరుగుతున్నది సార్. దీనికి ఏ ప్రోగ్రామ్ చేస్తే బెటర్ అంటారు? నైస్ అండి. మీరు గోల్డ్ సైకిల్ కంప్లీట్ చేశారు కాబట్టి 2 వీక్స్ ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే టాన్సిల్స్ అనే ప్రోగ్రామ్ ఉందండి, అది రాసుకోండి. టాన్సిల్ ప్రోగ్రాము, థ్రోట్ చక్ర, ఓకే సార్. అట్లనే ఇమ్యూనిటీ అండి. ఇందాక ఇమ్యూనిటీ గురించి చెప్పాం కదండి, సిస్టమ్ గురించి. ఈ 3 ప్రోగ్రామ్ వాడండి. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇంకొక క్వశ్చన్ వచ్చిందండి చాట్ బాక్స్ లో. క్రానిక్ కాన్స్టిపేషన్ అండ్ పైల్స్ ప్రాబ్లం ఉందంటండి. ఇంకా చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండిటితో చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. సునీల్ కుమార్ కడియాల గారు అడిగారండి. క్రానిక్ కాన్స్టిపేషన్ కి మన దగ్గర గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్, లార్జ్ ఇంటెస్టైన్, మెరిడియన్, లింఫ్ మెరిడియన్, ఈ 3 వాడమనండి. వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్, లింఫ్ మెరిడియన్, ఇంకొకటి గ్యాస్ట్రో ఇంటెస్టైన్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మారుతి కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చాలా అద్భుతంగా ఊహకందని విషయాలన్నీ చెప్తున్నారు సార్. ఈ ప్రోగ్రామ్ చూసి ఇదేదో ఇంత సింపుల్ అనుకుంటుంటే మీరు చెప్తా ఉంటే దీనిలో ఇంత డెప్త్ ఉందని తెలుస్తోంది సార్. చాలా అద్భుతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మారుతి కుమార్. థ్యాంక్ యూ అండి. అందరు క్వశ్చన్లు అడుగుకుంటూ మారుతి కుమార్ గారు ఇలా చెప్పడం వల్ల నాకు మోటివేషన్ వచ్చింది. మారుతి కుమార్ గారు ఇంతసేపు చెప్పినందుకు నా అలసటంతా మీరు తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగా ఇంత ఉందా అనేది తెలియదు సార్. హీలే వాడే వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్స్ లో ఇంత డెప్త్ ఉందనే విషయం తెలియదు. కరెక్ట్ సార్. మీరు చెప్తా ఉంటే ఓయమ్మ ఇదంతా మన చేతిలోనే ఉంది అనిపిస్తుంది. అదే సార్. థ్యాంక్ యూ మారుతి కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ నిఖిత గారు. యా, నిఖిత గారు. యా, వినిపిస్తుందా అండి నేను మాట్లాడేది? మాట్లాడండి. అయితే మేము రీసెంట్ గా హీలీ స్టార్ట్ చేసాం యూజ్ చేయడము. మేము తీసుకుంది స్లీప్ ప్రోగ్రామ్ కి అని హీలీ వాడడం స్టార్ట్ చేసాము. ఎన్ని డేస్ మినిమం పడుతుంది, లైక్ ఎనీ చేంజ్ కనపడడానికి? జస్ట్ అది ఒక క్వశ్చన్ ఉంది. నిఖిత గారు, ఫస్ట్ మీరే చేయాల్సింది ఏంటంటే ప్యూర్ కేర్ బ్యాలెన్స్ అని గోల్డ్ సైకిల్ ప్రోగ్రామ్ ఉంటుందండి. అవును డాక్టర్. ఆ ప్రోటోకాల్ 2 వీక్స్ వాడాల్సి ఉంటుంది. వాడుతున్నాము డాక్టర్. అది అయిపోయిన తర్వాత మీరు వాడాలి. అది 2 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత పర్టికులర్ స్లీప్ గురించి మన దగ్గర బ్యాలెన్స్ స్లీప్ ఒక ప్రోగ్రామ్ ఉంది. బ్యాలెన్స్ స్లీప్. అవును డాక్టర్. ఆ ప్రోగ్రామ్ వాడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఒక్క ప్రోగ్రామ్ తో మంచి స్లీప్ వస్తుంది. నా ఫేవరెట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇంకొకటి డాక్టర్, ఎవరికి ఉందండి స్లీప్? నిఖిత గారు, ఎవరికి ఉంది స్లీప్ ఇష్యూ? మా డాడీకి అండి. ఏజ్ ఎంత అండి? 40+. అంటే రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ ఏమన్నా చెప్పగలుగుతారండి? ఆయన స్లీప్ డిస్టర్బ్ కావడానికి ఏమైనా స్ట్రెస్ వల్ల కానీ ఏదైనా ఎనీ రీజన్? స్ట్రెస్ వల్ల అన్నట్టే చెప్పారు డాక్టర్, వేరే కన్సల్టేషన్ త్రూ. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి? లేదు డాక్టర్, జస్ట్ స్ట్రెస్ అను ఏమంటారు హైపర్ యాంగ్జైటీ అలా. ఏమైనా అలవాట్లు ఉన్నాయండి? డ్రింకింగ్ అండ్ స్మోకింగ్? ఉన్నాయండి, బోత్ ఉన్నాయి. ఏది ఉందండి? 2 ఉన్నాయండి. అంటే మీరు ప్రోగ్రామ్స్ రాసుకోరా? కంటైన్మెంట్ సిస్టమ్, రెండోది వచ్చేసి బ్యాలెన్స్ స్లీప్, మూడోది వచ్చి ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అండి. ఈ 3 ప్రోగ్రామ్ వాడండి, ఆయనకి స్లీప్ వచ్చేస్తుంది.
ఇంకా చెప్పాలంటే ఈ కంటైన్మెంట్ సిస్టమ్ మీరు వాడుతూ కంటిన్యూ చేయండి. కొన్ని రోజులకు ఆయన అలవాటు కూడా మానేస్తారండి. నిఖిత గారు రాసుకున్నారు కదా? సారీ డాక్టర్, నాకు మీ వాయిస్ బ్రేక్ అయింది. కంటైన్మెంట్ సిస్టమ్ కంటైన్మెంట్ సిస్ట్ అండ్ బ్యాలెన్స్ స్లీప్, ఓకే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అట్లీస్ట్ ఎన్ని డేస్ 1 month ట్రై అండి. చేస్తే 1 month మా. 1 month. ఓకే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. ఇంకొక క్వశ్చన్ అండి. ఉమామహేశ్వరరావు గారు అడుగుతున్నారు, రేపు క్లినిక్ కి రావచ్చు కదండి 2 to 4. దయచేసి పర్సనల్ క్వశ్చన్స్ అడగొద్దండి. ఐ డోంట్. తులసి కాకర్ల గారు అడుగుతున్నారండి, బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోయినాయి అన్నారంటండి వాళ్ళకి. సో వాళ్ళ మదర్ కి బ్లడ్ వెజల్స్ లో బ్లాక్ అయిపోయిందని చెప్పారంట. సో విచ్ ప్రోగ్రామ్స్ టు బి యూస్డ్ అని అడిగారు. బ్లడ్ వెజల్స్ గురించి మన దగ్గర సర్క్యులేటివ్ మెరిడియన్ అండి, చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్. వెయిన్స్ కి ఆర్టరీస్ కి రెండింటి కూడా ఉపయోగపడుతుంది. సో దే కెన్ యూజ్ సర్క్యులేటివ్ మెరిడియన్. దాంతో పాటు మిగతా ఏమైనా కండిషన్స్ ఉంటే చెప్తే అవి కూడా నేను యాడ్ చేస్తాను. సర్క్యులేటివ్ మెరిడియన్ మాకు చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ జగన్ గారు మాట్లాడతారండి. జగన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో, యా, నమస్తే సార్. నమస్తే అండి. నా భార్యకు థైరాయిడ్ ఉందండి 5 years నుంచి. 0.5 వాడుతున్నాము. తర్వాత కాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు. కాళ్ళల్లో ఆనెలు వచ్చినాయండి 4-5 ఏళ్ల కింద. అది ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. దానికి ఏం వాడాలి? ఏజ్ ఎంత అండి ఆవిడది? 60+. 60+ అండి. సర్క్యులేటివ్ మెరిడియన్ అండి, ఆనెలకు సర్క్యులేటివ్ మెరిడియన్. అట్లనే సర్క్యులేటివ్ మెరిడియన్ పాటు మీ దగ్గర ఏముందండి? ప్రొఫెషనల్ ఉందా, రెజొనెన్స్? ప్రొఫెషనల్ ఉందండి. ప్రొఫెషనల్ ఉందా? ఎక్సలెంట్ అండి. సర్క్యులేటివ్ మెరిడియన్, విటమిన్స్ అండ్ మినరల్స్ అని ఉంటుందండి. విటమిన్స్ అండ్ మినరల్స్ రెండో ప్రోగ్రాము. మూడో ప్రోగ్రామ్ వచ్చి రూట్ చక్ర. ఈ 3 వాడండి, ఆ ఆనెల్ క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ బాల సరస్వతి గారు. సర్క్యులేటివ్ మెడిసిన్, మెడిటేరియన్, రూట్ చక్ర, విటమిన్స్ అండ్ మినరల్స్, ప్రొఫెషనల్. బాల సరస్వతి గారు మీరు మాట్లాడచ్చండి. నమస్తే అండి మానస మేడం. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. మా వారికి ఇంతకు ముందు మెడం నొప్పి ఉండేదండి. దానికోసం అని చెప్పేసి సయాటికా అది కొంచెం పైకి వచ్చేసి తుంటి దాకా నొప్పిగా ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు బాగా నొప్పి ఎక్కనివ్వకుండాను, నడిచేటప్పుడు ఒక కాలికి డిఫరెన్స్ తెలుస్తుంది. నడుస్తుంటే కొంచెం ఎత్తి నడిచినట్టు అట్లా. ఆ పెయిన్ వల్ల అలా లేపి నడుస్తా ఉన్నారు. సయాటికా ప్రోగ్రాము అదే కదా అని పెడుతున్నాను, కానీ పెద్ద తేడా అనిపించలేదు. ఇంకా ఏమన్నా కాంబినేషన్స్ చెప్తారా అండి? సర్క్యులేటివ్ మెరిడియన్ అమ్మా. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మన కాళ్ళు నడవాలంటే బ్లడ్ సర్క్యులేషన్ కాళ్ళలో బాగా జరగాలి. కాళ్ళలో బలం తగ్గిందంటే బ్లడ్ సర్క్యులేషన్ రావాల్సిందేగా. అందుంచి సర్క్యులేటివ్ మెరిడియన్. రెండోది వచ్చేసి మీ దగ్గర ఏముందండి డివైస్? రెజోనెన్స్ అండి. రెజోనెన్స్ ఉంది కదా, నర్వ్ మెరిడియన్. మూడోది వచ్చేసి మీరు అన్నట్టు సయాటికా ప్రోగ్రామ్. ఈ 3 ప్రోగ్రామ్ వాడండి. సయాటికా అంటే నాకు తుంటి దగ్గర కదా నొప్పి అని చెప్పేసి అక్కడ పెడుతున్నారు. అక్కడ పెట్టొచ్చా, లేదా వాడు చూపించిన ప్లేస్ లోనే పెట్టాలా అండి? అడేసివ్ జెల్స్ ఏవైతున్నాయో అవి ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పెట్టుకోవచ్చమ్మా. పెట్టుకోవచ్చా? థ్యాంక్ యూ అండి. ఒకటండి, నాకు మామూలుగా నేను థైరాయిడ్ 50 mg వాడుతున్నాను డైలీ. నాకు థైరాయిడ్ వచ్చి స్వెల్లింగ్ వచ్చేసి అది ఆ గ్లాండే తీసేశారు. గైటర్ అంటారమ్మా దాన్ని. గైటర్ అంటే థైరాయిడ్ గ్లాండ్ లో వాప్ అన్నమాట. తీసేశారు. డైలీ నేను 50 mg వాడుతున్నాను. తీసేసి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 4 years అవుతుందండి. ఓకే, మీకు మళ్ళీ థైరాయిడ్ చెక్ చేసుకొని చూసుకున్నారా? నార్మల్ ఉందా? మళ్ళీ చెక్ చేయించుకున్నాను 2-3 times. నార్మల్ గానే ఉందని చెప్పేసి ఇంకా ఫస్ట్ నుంచి అదే డోస్ కంటిన్యూ చేస్తున్నారు. నేను అది కంటిన్యూ చేయండి 50 mg. థైరాయిడ్ లేదుగా, థైరాయిడ్ గ్లాండ్ తీసేశారు కాబట్టి
మీకు ఏ కోర్స్ అయితే మీకు సూట్ అయిందో దాన్ని మీరు కంటిన్యూ చేయాల్సిందే. అంటే నేను ఇప్పుడు ఇందులో ఉన్న థైరాయిడ్ ప్రోగ్రామ్ నాకు ఏ విధంగా ఇంక ఉపయోగపడదంటారా? థైరాయిడ్ ప్రోగ్రామ్ బదులుగా మీరు హార్మోన్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. థైరాయిడ్ మాత్రం మీరు పెట్టుకోవద్దండి. ఓకేనండి. హార్మోన్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోండి సరిపోతుంది. ఓకేనండి. నేను నెక్ పెయిన్ కి, మైగ్రేన్ కి అవన్నీ వాడుతున్నాను. చాలా బాగుందండి రిజల్ట్ అది. కంగ్రాట్స్ అండి. హ్యాపీ అండి. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వారం వారం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. త్రివేణి గారు, త్రివేణి గారు అడుగుతారా? ఎస్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ అమ్మా. చెప్పమ్మా. యాక్చువల్లీ అడగడానికి ఏం లేదు, ఒకటి చెప్దామని. నేను మొన్న మెరిడియన్ది ఒకటి హీరేమఠ్ గారు ఒక సెషన్ తీసుకున్నారు సార్. దాంట్లో ఫ్యాటీ డీజనరేషన్ గురించి చెప్పారని చెప్పి ఆ రోజు ఒక 4 రోజులు రన్ చేశాను. ఎవ్రీ డే ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు సూపర్. స్టూల్ అయితే ఎంత ఈజీగా పాస్ అయిపోతుందో సార్, చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఫ్యాటీ డీజనరేషన్ మాత్రం చాలా బాగా హెల్ప్ అయింది నాకు. వెరీ గుడ్. అంటే కాన్స్టిపేషన్ ఇర్రెగ్యులర్ స్టూల్ కి ఫ్యాటీ డీజనరేషన్ ప్రోగ్రామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆయన దాంట్లో వెయిట్ లాస్ కోసం అని మెన్షన్ చేశారు సార్. యాక్చువల్ గా దాన్ని డీటాక్స్ అవుతుంది కాబట్టి మీకు మోషన్ కూడా ఫ్రీ. బట్ అది ఎక్సలెంట్ ఉంది ప్రోగ్రామ్. జస్ట్ మీతో షేర్ చేద్దామని. డెఫినెట్లీ అందరికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పడాల శంకర్ గారు. శంకర్ గారు మాట్లాడతారు. డాక్టర్ గారు నమస్తే అండి. లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం సార్. యాక్చువల్లీ మా ఫ్రెండ్ కి ప్రొఫెషనల్ ఇచ్చాను సార్. యాక్చువల్గా ఏంటి, ఇది వరకు ఫైల్ కంప్లైంట్ ఉండేది ఒక 3-4 days బ్యాక్, సారీ ఒక 3 years బ్యాక్ నుండి. ఇదేంటంటే మన హీలీ వాడిన తర్వాత ఏంటంటే కొంచెం ఓవర్ హీట్ చేస్తుందని హైపర్ సెన్సిటివ్ అండ్ సర్క్యులేషన్ వాడుతున్నారు సార్. కానీ పెయిన్ తగ్గలేదండి సార్. పెయిన్ వస్తుందంట. సేమ్ కంప్లైంట్ రైజ్ అవుతుందనేసి చెప్పారు సార్, నన్ను అడగమని చెప్పారు సార్. ఏమైనా అతనికి లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ డైరెక్ట్ పెట్టండి. లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్. ఓకే సార్. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్. ఓకే సార్. అండ్ హైపర్ సెన్సిటివిటీ. ఈ 3 ప్రోగ్రామ్ రివ్యూ చేయండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శంకర్ గారు. డ్రైవింగ్ లో ఉన్నట్టుంది. ఎస్ సార్. సార్ ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకొకరు అడిగారండి, ఈ మధ్యన సడన్ గా 2 weeks నుంచి కళ్ళు బాగా కొంచెం తగ్గిపోయింది విజన్. సో డాక్టర్ స్పెక్స్ కి మార్చుకోమని అడ్వైస్ చేశారు. హీలీ ఎలా వాడుకోవచ్చు అని అడిగారు. అంటే ఐ ప్రోగ్రామ్స్ ఇందాక మనం చెప్పినట్టుగా దే కెన్ ట్రై హై ప్రోగ్రామ్ అండి. అంటే సైట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ హై అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.5, 1 ఉన్నవాళ్ళు, 0.5 ఉన్నవాళ్ళు డెఫినెట్ గా ఐ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. బట్ అబౌవ్ దట్ ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీ ఐ సైట్ పెట్టుకుంటూ, అద్దాలు పెట్టుకుంటూ ప్రోగ్రామ్ వాడండి. ఓకే. ఐ ప్రోగ్రామ్ సరిపోతుంది కదండి ప్రస్తుతం. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రావణి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ యూరిన్ ఇన్ఫెక్షన్. మీరు మార్నింగ్ 3 programs సజెస్ట్ చేశారు, బట్ పెయిన్ వస్తుంది కడుపులో బాగా. అయితే మీరు ఒక చిన్న పని చేయాలమ్మా, టాబ్లెట్ తీసుకోవాల్సింది యూరిన్ ఇన్ఫెక్షన్ కి. ఎందుకంటే అంటే యాంటీబయాటిక్ మళ్ళీ 5 days రాస్తారు సార్. కోర్స్ మొత్తం వాడమంటారా? వాడండమ్మా, కంపల్సరీ వాడాలి. ఓకే సార్. మళ్ళీ 3 programs కూడా రన్ చేయమంటారా? 3 ప్రోగ్రామ్ రన్ చేసుకుంటూ యాంటీబయాటిక్ వాడండి, తొందరగా మీకు రిలీఫ్. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొకరండి హరిబాబు. హరిబాబు గారు, హరిబాబు రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఐఎమ్ హరిబాబు రెడ్డి సార్. నేను ఈ హీలీ తీసుకుని 3 months అవుతుంది. నాకు దీన్ని ఏ విధంగా ఇచ్చేవాళ్ళు అర్థం కాకుండా నేను ఒకరోజు రిలాక్స్ యూజ్ చేశాను. చాలా బాగా రిజల్ట్స్ వచ్చింది అనమాట. నాకు ఈ మధ్య ఒక 6 months ముందు నాకు అల్ట్రాసౌండ్ తీసినప్పుడు యూరిన్ లో కొద్దిగా లోపలే ఉందన్నమాట. మూత్రం లోపల రావడం అని చెప్పారు అనమాట. సరే అతను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను 2-3 times. అతను ఇచ్చిన టాబ్లెట్ నాకేం వర్కౌట్ కావడం లేదు. కానీ డైలీ ఇస్తామంటే యూరిన్ కంప్లీట్ రావడం లేదు అనమాట. కొద్దిగా ఇన్సైడ్ స్టాప్ అవుతుంది అనమాట. డైలీ నేను మార్నింగ్ పూట డైలీ 4 times పోవాల్సి వస్తుంది అనమాట.
ఎర్లీ మార్నింగ్ అని ఏ విధంగా దీన్ని హీలీ వాడచ్చు సార్ దీన్ని మనం? మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? ఇప్పుడు 46 సార్ నాది. 46 లో యూరిన్ మిగులుతుంది అంటే అది ప్రోస్టేట్ ఇష్యూ అండి, ఎర్లీ ప్రోస్టేట్ అంటాం మేము. ఓకే సార్. సో మీరు ఏం చేయాలంటే ప్రోస్టేట్ ప్రోగ్రాము, హార్మోన్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రాము, ఓకే సార్. తర్వాత మూడోది వచ్చి బ్లాడర్ మెరిడియన్. ఓకే సార్. వాడండి. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి, తులసి కాకర్ల గారు. ఎస్ మేడం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మా మదర్ కండి బ్రెయిన్ లోని బ్లడ్ వెసిల్ బ్లాక్ అయింది అన్నారు సార్. సో ఆల్రెడీ ఆవిడకి 6 months నుంచి కూడా గోల్డ్ సర్కిల్, కనెక్టివ్ టిష్యూ అవి రన్ చేస్తాను సార్. సో బ్లాక్ అయింది సార్, అసలు రికవరీ అనేది ఉంటుందా సార్ ఆమెకండి? ఇప్పుడు ఎట్లా ఉంది కండిషన్ ఇది వాడిన తర్వాత 6 months నుంచి? ఇది వాడిన తర్వాత ఆవిడ వర్కౌట్ చేసుకుంటున్నారు సార్, చాలా బెటర్ అండి. 60%. చాలా మెమరీ లాస్ ఉంది సార్ బాగా ఆవిడకి. ప్రెసెంట్ మెమరీ లాస్ అండ్ పాస్ట్ అంతా ఐడెంటిఫై చేస్తున్నారండి, ప్రెసెంట్ మాత్రం అసలు చేసిన పని ఆవిడకి గుర్తుండట్లేదు సార్ అసలు. ఇప్పుడు మీ దగ్గర ఏ డివైస్ ఉందండి? మా దగ్గర అది 40,000 ఉంది సార్. 40 ఉందా? ఓకే ఓకే. నేను రెసిడెన్స్ పంపిస్తున్నానండి ఆవిడ. నా దగ్గర రెసిడెన్స్ ఉంది సార్. రెసిడెన్స్ లో బ్యాచ్ ఫ్లవర్స్ అవి అన్ని పంపిస్తున్నానండి నేను డిస్టెన్స్ లో. ఆవిడ మాత్రం డైలీ కనెక్టివ్ టిష్యూ ఒకటి, సర్క్యులేషన్, నర్వ్స్ మెరిడియన్, హెడ్ 4 ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నామండి. వాటితో పాటు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ నేను యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే మెమొరీకి బ్రెయిన్ సంబంధించిన మెమొరీ ప్రోగ్రామ్ పెట్టుకోవాలండి. లర్నింగ్ లో మెమొరీ ప్రోగ్రాము, లెర్నింగ్ లో మెమొరీ సార్. ఓకేనండి. లర్నింగ్ ఉండేటట్టు చూడండి నాకు. మెమొరీ ప్రోగ్రామ్ ఒకటి. ఎస్ సార్. ఆ తర్వాత రెండోది ఏంటంటే బ్రెయిన్ కి మెయిన్ గా మనం యాక్టివ్ చేయాలమ్మా. ఓకే సార్. మెమొరీ ఒక ప్రోగ్రామ్ పెట్టండి. తర్వాత ఇది మీరు ప్రొఫెషనల్ లేదు కాబట్టి చక్రాస్ లో వచ్చేసి చక్ర అండి. థర్డ్ ఐ చక్ర అండి. మూడో వచ్చి లింబ్ సిస్టమ్, లింఫాటిక్ అండి. అవునండి. ఓకే సార్. ఈ 3 ప్రోగ్రామ్ వాడమ్మా ఈ మంత్. ఓకే సార్. ఈ 40 days కంటిన్యూ చేస్తాను సార్. నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి సార్, నేను ఏం వాడాలో చెప్పండి సార్. డార్క్ సర్కిల్ కి అంటే ఐ డౌన్ డార్క్ సర్కిల్ అండి. ఎస్ సార్. ఐ డౌన్ డార్క్ సర్కిల్ కి మీరు లివర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఓకే సార్. లివర్, స్లీప్, స్ప్లీన్ అండ్ స్పైన్. ఓకే. స్లీప్ అండి. స్ప్లీన్ సార్. ఎస్. స్లీప్, నిద్ర, బ్యాలెన్స్ స్లీప్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొకరు మళ్ళీ అడిగారండి, లాస్ట్ బోడా సత్యనారాయణ గారు. ఇంకా క్వశ్చన్స్ తీసుకోమండి, ఇదే లాస్ట్. నమస్తే డాక్టర్. చెప్పండి. మళ్ళీ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోవాలండి సత్యనారాయణ గారు. ఓకే. వినపడుతుంది డాక్టర్ గారు. మా ఫ్రెండ్ కి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటే హీలింగ్ రికమెండ్ చేశాను. ఆయనకి అది ఒక ప్రోస్టేట్ రిమూవ్ చేసినా సరే బాగానే పనిచేసింది. దట్ ప్రాబ్లమ్. కానీ ఈ మధ్యన ఆయనకి యురిత్ర సన్నబడిపోయిందో ఏంటో, యూరిన్ ఫ్రీగా అవ్వట్లేదు. దానికి ఏమైనా చెప్తారండి? ఓకే. ప్రోస్టేట్ కంటిన్యూ చేయండి, దాంతో పాటు బ్లాడర్ ప్రోగ్రామ్ ని పెట్టి ఇన్కాంటినెన్స్ ప్రోగ్రామ్, ఈ 3 ప్రోగ్రామ్ వాడండి. బ్లాడరు, ఇన్కాంటినెన్స్ అండ్ ప్రోస్టేట్. ఇన్కాంటినెన్స్ వేరేగా ఉందండి మనకి ప్రోగ్రామ్? ఇన్కాంటినెన్స్ ఫ్రీక్వెన్సీ. థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు చాలా చాలా విషయాలు, కొత్త విషయాలు ప్రతి వారం నాలెడ్జ్ అనేది మాది ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ చేసేస్తున్నారు. సో అందరికీ ఇది ఉపయోగపడుతుంది, అందరూ ఇది చాలా సంతోషంగా ఉన్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు క్లియర్ చేసుకుంటూ ఇంకా ముందుకి సాగాలి, హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని అందరికీ విష్ చేస్తూ మీ ఆశీస్సులు కూడా మీ మాటల్లో అందరికీ అందజేయండి. క్లోజ్ చేసేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మానస గారికి అండ్ ఇక్కడ ఇన్వైట్ వచ్చిన అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ఒకటి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఈ సెమినార్ మీరు ఎట్లా వింటున్నారు, ఈలీ పర్చేజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ సెషన్ అటెండ్ కావాలండి. అటెండ్ చేయించే బాధ్యత మీది.
ఎందుకంటే వాళ్ళు అటెండ్ చేయకపోతే, వాళ్ళకి ఈ నాలెడ్జ్ లేకపోతే ఆ హీలీ కొనుక్కొని డబ్బులు వేస్ట్ అని మనని వాళ్ళు నెగిటివ్‌గా చూడడం గాని, నెగిటివ్ అనుకోవడం చాలా తప్పవుతుందండి. రాంగ్ మెసేజ్ వెళ్తుంది సొసైటీలోకి. అది జరగనీయకండి. ఎందుకంటే ఇంత పెద్ద కాన్సెప్ట్‌ని మన చేతిలో అదృష్టవశాత్తు మనకి ఫ్రంట్‌గా రావడం మన అదృష్టం అండి. దీని ద్వారా ఎంతో మంది జీవితాలు మారబోతున్నాయి. అలాంటి ఒక మంచి సిస్టమ్‌ని మనము మామూలుగా ట్రైనింగ్‌లు అటెండ్ గాక, దీని గురించి నాలెడ్జ్ లేక కారు కొనుక్కోవడం ముఖ్యం కాదండి. కార్ డ్రైవింగ్ చాలా ఇంపార్టెంట్. సో, ఆ విధంగా మీరందరూ గూడా దయచేసి మీరు ఎవరికి కొనిపిచ్చారో, లేదా మీరు ఎవరెవరైతే హీలీ తీసుకున్నారో వాళ్ళంతా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంపల్సరీ అటెండ్ కావాలని మరొక్కసారి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఇంకా నేను ఇంప్రూవ్ చేస్తాను. ఇంకా మంచి నాలెడ్జ్ ఇస్తాను. దయచేసి అందరూ మిషన్ కొన్న వాళ్ళందరూ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి.